కూలంకుషంగా డిస్కస్ చేయడం అయితే చేశాం. మరి అలాంటప్పుడు మార్కెట్లో ఉన్న స్థితిగతులు ఏంటి, వీటి గురించి కూడా కూలంకుషంగా డిస్కస్ చేసుకొని వెళ్తే బాగుంటుంది కదా, రైట్. సో లెట్స్ మూవ్ టు ది మైండ్ మ్యాప్. నేను మీకు మైండ్ మ్యాప్లో ఇంకా దీంట్లో కూలంకుషంగా ఏమేమి డిస్కస్ చేయొచ్చు అనేది మనం చూద్దాం. సో ఈ యొక్క ఆర్టికల్ ఏదైతే నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నానో ఇది, సో ఈ యొక్క ఆర్టికల్ ICAR వారు ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ హెసర్గట్ట వాళ్ళు పబ్లిష్ చేసిన ఒక ఎకనామిక్ ఫీజిబిలిటీ అండ్ స్ప్రెడ్ ఆఫ్ ఆర్కా సవి రోజ్ వెరైటీ ఇన్ ఇండియా. సో మన ఆర్కా సవి అనే వెరైటీ భారతదేశంలో చాలా విస్తీర్ణంగా సాగులోకి రావడం జరిగింది. ఎందుకు ఆర్కా సవి విరివిగా మూవ్ కావడం జరుగుతుంది అంటే, ప్రస్తుతానికి భారతదేశంలో సాగు చేస్తున్న రోజా పూలు మన యూరోప్ కంట్రీస్ నుంచి మన భారతదేశానికి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఈ ఇంపోర్ట్ చేసుకున్న వెరైటీస్ ఏవైతే ఉన్నాయో మన ఉష్ణమండల ఆసియా ఖండంలో రాణించలేవు. అవి పూర్తిగా ఫర్టిలైజర్సు, పెస్టిసైడ్సు, ఫంగిసైడ్స్ మీదనే పంట కాపు చేసుకోవడం జరుగుతుంది. ఆల్రైట్. సో ఒక గులాబీని పండించాలి అంటే యూరోప్ బ్రీడ్స్ తనదైన మన భారతదేశ వాతావరణ పరిస్థితుల్లో రాణించలేకపోతున్నాయి. ఇందువల్ల ఇవి పూర్తిగా ప్రస్తుతానికి ఉన్న వెరైటీస్ ఏవైతే ఉన్నాయో ఇందువల్ల ఇవి పూర్తిగా రాణించలేకపోతున్నాయి మన భారతదేశ వాతావరణ పరిస్థితులు. వాళ్ళు ఏం చేశారంటే, మన భారతదేశ వాతావరణ పరిస్థితులు తగినట్టుగా ఒక వెరైటీని డెవలప్ చేయడం జరిగింది. ఆ వెరైటీ గురించి పూర్తిగా మనం డిస్కషన్ అనేది చేయబోతున్నాం. ఆల్రైట్. సో లెట్స్ మూవ్ టు ది మైండ్ మ్యాప్. సో ఇండస్ట్రీ స్టాట్స్ మనం చూసాం కదా. సో మన భారతదేశంలో మరి ఫ్లవర్స్ మార్కెట్ ఉందంటారా లేదంటారా? టైప్ ఎస్ ఆర్ నో. సో థ్యాంక్ యూ. ఫ్లవర్స్ మార్కెట్ ఉంది అనే విషయం మనం తెలుసుకున్నాము. అయితే ఏ ఫ్లవర్ని మనం పండిస్తే కేవలం మొక్కను పెంచడమే కాదు, లాభాల్లో ముందుకు వెళ్తాము అనే విషయాన్ని డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ మూవ్ టు ది ఫర్దర్ మైండ్ మ్యాప్. సో ఇండస్ట్రీ స్టాండర్డ్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. సో వెబినార్ అనేది ఎంతసేపు ఉంటుంది ఏంటి అనేది మనం ఫండమెంటల్గా ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. ఆల్ రైట్. సో నేను ఇక్కడ ఎందుకున్నాను అనే విషయాన్ని నేను మీకు డిస్కస్ చేయాలి అంటే, నేను ఏ ఒక్క రైతుని నష్టాల బాట, చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే తెలిసో తెలియకో ఏదో మూకుమ్మడిగా వ్యవసాయం చేస్తున్నారు తప్ప ఫండమెంటల్గా లాభాలు తీసుకుందామనే ఆలోచన, ఆ దృక్పథం లేక చాలామంది నష్టపోతున్నారు. సో మీ థాట్ ప్రాసెస్ చేంజ్ చేయడానికే సాఫ్ట్వేర్ రంగంలో 13-14 సంవత్సరాల అనుభవం ఉన్న నేను వ్యవసాయ బాట పట్టి, సో వ్యవసాయంలో వినూత్నంగా ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో ఎలాగుందో అలాంటి ఒక అప్లికేషన్ను కోట్ల రూపాయలు వెచ్చించి డెవలప్ చేసి ICAR ఇంక్యుబేషన్ ఆర్మ్ అయిన బెస్టార్ట్ అనే ఒక సంస్థకు ఫ్రీగా డొనేట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా మీరు మెంబర్స్ కాబోతున్నారు. స్టే టిల్ ఎండ్ 1,49,999 రూపాయలు విలువ గల ఒక అద్భుతమైన విషయాన్ని మీరు పొందబోతున్నారు. ఆల్రైట్. సో ఏ రైతుని నష్టాల బాటలో నేను చూడలేను. అందుకే నా చదువు, సంస్కారం ఏదైతే నేను కష్టపడ్డానో ప్రతిదీ భారతదేశ నలుమూలలా రైతుకు చేరాలి అనే ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ ఉన్నా. ఐ వాంట్ టు హెల్ప్ అట్లీస్ట్ 10 lakh ఫార్మర్స్. 10 లక్షల మంది రైతులకు మా అప్లికేషన్ ద్వారా, మా యొక్క నాలెడ్జ్ ద్వారా, మీలో కూడా చాలామంది నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు కూడా. సో మీరు కూడా మాతో కొలాబరేట్ కావచ్చు. మనమందరం కలిసి ఎయిమ్ కార్ట్ అనే ఈ యొక్క అప్లికేషన్ ప్లాట్ఫామ్ ద్వారా 10 లక్షల మంది రైతులకు నిజంగా మనం లాభాలు, సంపద సృష్టించగలిగితే భారతదేశం సుసంపన్నమైన దేశం. టుగెదర్ వీ కెన్ క్రియేట్ అగ్రికల్చర్ రీఫార్మర్స్.
మీరు రైతులు కాదు, అగ్రికల్చర్ని, వ్యవసాయాన్ని విప్లవంగా మార్చబోయే యోధులు అని చెప్పేసి నేను ప్రగాఢంగా నమ్ముకుంటున్నాను. టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. ఈ 3 మీలో కూడా ఉన్నట్లా అయితే టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. ఎస్, నేను కూడా ఈ విప్లవంలో పాలు పంచుకుంటాను అని చెప్పి మీరు అనుకుంటే టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ ఆదినారాయణ గారు, థ్యాంక్ యూ లోకేష్ గారు. చాలామంది వెబినార్లో ఉన్నారు, ఓన్లీ ఫ్యూ పీపుల్ ఆర్ టైపింగ్. మీరు టైప్ చేస్తేనే ఈ ఇంటరాక్టివ్ సెషన్లో మీరు చాలా విషయాలు సంగ్రహించి అంటే మైండ్లోకి వేసుకొని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అనమాట. యద్భావం తద్భవతి. మనం ఎలాగ ఆలోచిస్తామో మనకు అదే జరుగుతుంది. మనం యాక్టివ్గా పని చేసుకుంటూ పోతే అన్ని పాజిటివ్ విషయాలే జరుగుతుంటాయి. మనం ఆఫ్ మైండెడ్తో ఆలోచిస్తే ఈ పని జరుగుతుందా కాదా అని ఆలోచిస్తే పని జరగదు, ఆల్వేస్ ఎప్పుడూ జరగకుండానే ఉంటుంది. మీకు ఆ ఆలోచన వచ్చిందనుకోండి పని జరుగుతుందా కాదా అని, ఖచ్చితంగా 98 to 99% జరగదు. ఏదో 1% భగవంతుడు మీ వైపు ఉంటే తప్ప. ఆల్ రైట్. సో ఆల్వేస్ అందుకనే ఎప్పుడూ కూడా మనం పాజిటివ్ మైండ్ సెట్తోనే ఎస్ ఈ పని జరుగుతుంది, నా ప్రయత్నం నేను చేయాలి అనేది, యద్భావం తద్భవతి అనేది మా యొక్క రైతులకు పదే చెప్తూ ఉంటాము. సో ప్లీజ్ బీ ఎంగేజ్, ప్లీజ్ బీ పార్టిసిపేట్. సో టుగెదర్ వీ కెన్ క్రియేట్ ది ఆర్మీ, రైట్. సో లెట్స్ మూవ్ విత్ ది మైండ్ మ్యాప్. సక్సెస్ స్టోరీస్. సో మీకులాగా ఇలాగే వెబినార్లో అటెండ్ అయ్యి ప్రతి నెల 60,000 రూపాయలు సంపాదిస్తున్న రైతుల యొక్క సక్సెస్ స్టోరీస్ని నేను మీకు కొన్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఆల్ రైట్. సో ఇక్కడున్న ఒక రైతు, ఈయన కడప జిల్లాకు చెందిన వాసి. సో ఐఎమ్ సారీ, ఇది అప్లికేషన్లో హోస్ట్ చేయడం వల్ల వీడియో మీకు బ్లర్ అయిపోతుంది అనమాట. ఇది సెక్యూరిటీ రీజన్ వలన. సో ఈ అప్లికేషన్ యాక్సెస్ అది నేను మీకు ఎండ్ ఆఫ్ ది సెషన్ ఇస్తాను, మీరు చూడొచ్చు. సో ఇలాగా ఇంకొక రైతు కూడా ఉన్నారు, ఈయన కూడా తన యొక్క అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు మనతో. మాది పెళ్లిమరి మండలం రంపతాడు గ్రామం అండి. మేము వచ్చి ఆకాశ ఇచ్చి 70 సెంటర్లో సాగు చేసినాము వచ్చి. సో అలాగే కాకుండా చాలామంది రైతులు తమ విలువైన ఫీడ్బ్యాక్ని పొందుపరిచారన్నమాట. ఓకే. సో ప్రతి రైతు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎయిమ్ కార్ట్ అనేది ఈరోజు 9 సంవత్సరాలుగా మేము ఏదైతే పండించి మొట్టమొదటిగా ఈ వెరైటీని సాగు చేసినప్పుడు మేము చాలా అంటే చాలా కష్టపడ్డాము. సో ఈ వెరైటీని డెవలప్ చేసి భారతదేశం నలుమూలల ఆల్మోస్ట్ మేము 9 నుంచి 11 నెలల వరకు ఈ ఫ్లవర్స్ని ఉచితంగా మార్కెట్ని పంపించడం జరిగింది. ఒక కొత్త వెరైటీ మార్కెట్లో రిలీజ్ చేసి దానికి మార్కెట్ డిమాండ్ క్రియేట్ చేయాలి అంటే అది ఎంత కష్టమైన విషయమో ఎవ్వరికీ తెలియనిది. ఆల్ రైట్. సో మీకోసం సాటి రైతులందరూ ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి, మన టెక్నాలజీని మనం యూజ్ చేసుకొని ముందుకు వెళితేనే సస్టైనబిలిటీ ఉంటుంది అని చెప్పేసి గట్టిగా నమ్ముకున్నాం. కాబట్టి 9 నుంచి 11 నెలల వరకు ఈ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో భారతదేశం నలుమూలల ప్రతి మార్కెట్కి ఉచితంగా సరఫరా చేసి మార్కెట్లో డిమాండ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఎయిమ్ కార్ట్ ద్వారా. ఆల్ రైట్. సో లెట్స్ మూవ్ టు ది మైండ్ మ్యాప్. సో సక్సెస్ స్టోరీస్ అనేవి నేను మీకు షేర్ చేశాను. సో ఇప్పుడు ఏదైతే మేము చెప్తూ ఉన్నామో, ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెర్చ్ చేసినప్పుడు రైతులు ఎదుర్కొంటున్న టాప్ 6 ప్రాబ్లమ్స్ నాకు కనిపించాయి. ఆ టాప్ 6 ప్రాబ్లమ్స్ ఏవేవి ఉన్నాయో ఒక్కసారి మనం డిస్కస్ చేస్తాం. సో టాప్ 6 ప్రాబ్లమ్స్ లెట్స్ డిస్కస్. సో ముందుగా మనం చూసుకుంటే ప్రాబ్లం నెంబర్ 1. సో ప్రాబ్లం నెంబర్ 1 అనేసరికి మనం వచ్చిస్తే ఏమవుతుందంటే, సో ప్రాబ్లం నెంబర్ నో ఐడియా అబౌట్ గ్రోయింగ్ డిమాండ్ క్రాప్స్.
చాలామంది రైతులకున్న ప్రధానమైన సమస్య ఏంటి అంటే ఏ పంటకు డిమాండ్ ఉందో తెలియదు. నా పక్కన రైతు ఏ పంట వేస్తున్నాడో చూస్తాను, నేను అదే వేస్తాను. ఇంకో రైతు ఏం వేస్తున్నాడో చూస్తాను, అదే వేస్తాను. ఆల్మోస్ట్ మీరు ఒక ఏరియాకి వెళ్తే చుట్టుపక్కల ఏ రైతులు ఏమేమి వేస్తున్నారో అవే వేస్తాం. కొంచెం డిప్లొమాటిక్గా మనకు ఏ వెరైటీ బాగుంటుంది. చాలామంది రైతులు ఫర్ ఎగ్జాంపుల్ డ్రాగన్ ఫ్రూట్ అన్నారు, జామ అన్నారు. కొంచెం మనం తెలివిగా ఆలోచిస్తే ఏ పంటకు డిమాండ్ ఉంటుందో కూలంకుషంగా మనం ఆలోచించుకోవచ్చు. మదనపల్లి ఏరియాస్ పోతే ఇంకా మదనపల్లి అంతా ఒక టమోటా ప్రపంచాన్నే మనం చూడగలం. సో ఏ పంటకు డిమాండ్ ఉందో ముందుగా తెలుసుకోవడమే రిచ్ మైండ్ సెట్ ఉన్న రైతు చేసే ప్రధానమైన లక్షణం. అవునంటారా కాదంటారా? టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్, టైప్ ఎస్ ఇన్ ది చాట్ బాక్స్ ఇఫ్ యూ ఫీల్ అవును. రిచ్ మైండ్ సెట్ ఉన్న రైతులు ఈ ప్రాబ్లమ్ని ఒక్కొక్క దాన్ని మనం సొల్యూషన్ వైపు నడిపించుకుంటూ వెళ్తే మనకు సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది సోదరా. రైట్, ఏ పంటకు డిమాండ్ ఉందో విషయం తెలీదు. ఆల్ రైట్, సో రెండో విషయం వచ్చేసరికి లెట్స్ డిస్కస్ ప్రాబ్లం నెంబర్ 2. సో ప్రాబ్లం నెంబర్ 2 వచ్చేసరికి మనం కింద మీద పడ్డాము. ప్రాబ్లం నెంబర్ 1 ఏదైతే ఉందో ఏ పంటకు డిమాండ్ ఉందో అనే విషయం మనం తెలుసుకున్నాము. అయితే ప్రాబ్లం నెంబర్ 2కి వచ్చేసరికి తప్పుడు వెరైటీని మనం ఎన్నుకుంటున్నాం. డిమాండ్ ఉన్న క్రాప్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ డిమాండ్ ఉన్న క్రాప్లో ఏదో లోకల్ నర్సరీ వాడు ఏదైతే మొక్కలు మనకు వాడికి అందుబాటులో ఉన్నాయో మార్కెట్ డిమాండ్ని బట్టి నర్సరీస్ అనేవి పెంచుకుంటూ వెళ్తారు, పెరుగుతూ వెళ్తాయి. ఆల్ రైట్, సో వాడి దగ్గర ఏది ఉందో అదే వెరైటీనే బ్రహ్మాండమైన వెరైటీ అని చెప్పేసి రైతుకి ఇవ్వడం జరుగుతుంది. తప్పుడు వెరైటీని మనం ఎంచుకుంటున్నాం. మీలో ఎంతమంది దీనికి ఏకీభవిస్తారు? టైప్ ఎస్ ఇన్ ది చాట్ బాక్స్. ప్రాబ్లం నెంబర్ 1, ప్రాబ్లం నెంబర్ 2. థ్యాంక్ యూ వెరీ మచ్. సో రాంగ్ వెరైటీని, తప్పుడు వెరైటీని కాకుండా సెకండ్ ప్రాబ్లం కూడా మీరు సార్ట్అవుట్ చేశారు. తప్పుడు వెరైటీ కాకుండా మంచి వెరైటీని మీరు ఎన్నుకున్నారు. సో ఇప్పుడు మీకు తారసపడే ప్రాబ్లం నెంబర్ 3 గురించి మనం డిస్కస్ చేసుకుందాం. నో కల్టివేషన్ నాలెడ్జ్, సాగు పద్ధతులు తెలియవు. ఆల్ రైట్, సో మొదటి ప్రాబ్లం మార్కెట్లో డిమాండ్ ఏది ఉందో తెలుసుకోలేక ఇబ్బంది పడుతున్నాం. మొదటి ప్రాబ్లంని మనం ఎలా ఐడెంటిఫై చేయాలో ఈ వెబినార్ ద్వారా తెలుసుకున్నాం. మనం తప్పుడు వెరైటీని చూస్ చేసుకోవడం ద్వారా నష్టపోతామనే ప్రాబ్లంని మనం ఇక్కడ కనుక్కున్నాం. తప్పుడు వెరైటీ కాకుండా మంచి వెరైటీని ఎన్నుకోవడం ఇక్కడ నేర్చుకుంటాం. సాగు పద్ధతులు థర్డ్ ప్రాబ్లం. సాగు పద్ధతులు మనకు తెలియవు. మీలో ఎంతమంది ఏకీభవిస్తారు? పంట తీసుకున్న తర్వాత ఈ 2 ప్రాబ్లమ్స్ అధిగమించిన తర్వాత ఈ 3వ ప్రాబ్లం ఏదైతే ఉందో ఇది చాలా వ్యాలిడా కాదా? సాగు పద్ధతులు మనకు తెలియవు. ఎంతమంది ఏకీభవిస్తారు? ఇద్దరేనా? కమాన్ గైస్, ఇంతమంది ఉన్నారు మీరు. అసలు చాట్ బాక్స్ టప 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 పేలిపోవాలి. మీ ఎంతూజియాజం ఎంత ఇదిగా ఉంటే అంత ఎనర్జెటిక్గా మనం ముందు పోగలం. ఆల్ రైట్, సో సాగు పద్ధతుల గురించి మీకు ఎయిమ్ కార్ట్ అనే మా సంస్థ ద్వారా మీరు సాగు పద్ధతులు, సరైన డిమాండ్ ఉన్న క్రాప్ గురించి మీరు తెలుసుకున్నారు. వెరైటీ, నాణ్యమైన వెరైటీ ఎక్కడ ఎన్నుకోవాలో తెలుసుకున్నారు. సాగు పద్ధతుల గురించి ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న నేను మీకు స్పూన్ ఫీడింగ్ ఇచ్చి ఆ మొగ్గలు, ఆ కాపు ఎలా ఉందో నేను మీకు నేర్పితే నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? రైట్, సో అప్పుడు సాగు పద్ధతులు కూడా సార్ట్ అవుటా? ప్రాబ్లం నెంబర్ 3 కూడా మనకు వచ్చేసిందా? రైట్, సో ప్రాబ్లం నెంబర్ 4 గురించి ఒక్కసారి మనం డిస్కస్ చేసుకుందాం. లెట్స్ డిస్కస్ ప్రాబ్లం నెంబర్ 4. ఇంత హెల్దీ క్రాప్ మనం చూడాలి అంటే తెగుళ్ళను ఎలా ఆపాలో మనం తెలుసుకోవాలి. 3 ప్రాబ్లమ్స్ మనం అధిగమించిన 4వ ప్రాబ్లం తెగుళ్ళ నివారణకు మనం ఏం చేయాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి. అది మీకు ఎయిమ్ కార్డ్ ద్వారా
ఖచ్చితంగా తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అనే విషయం నేను మీకు ఇప్పుడు కూలంకుషంగా నేను మీకు చూపించబోతూ ఉన్నాను. సో మీలో ఎంతమంది ఫీల్ అవుతున్నారు ఈ యొక్క వెబినార్ చాలా ఇంట్రెస్టింగ్గా, ఇంప్రెసివ్గా, నాలెడ్జబుల్గా, తెలియని విషయాన్ని మనం తెలుసుకుంటామని చెప్పేసి మీలో ఎంతమంది అనుకుంటారు? టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మా ఎయిమ్కాట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ అనే ఈ యొక్క అప్లికేషన్ ఏదైతే మనం డిస్కస్ చేసుకుంటున్నామో, ఈ యొక్క అప్లికేషన్లో ప్రతి ఒక్క విషయాన్ని క్రోడీకరించి ఆర్కాస్ అవి సాగు పద్ధతుల కోర్స్ అనేది మీకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. సో ఈ యొక్క కోర్సులో ఏంటి అంటే చాలామంది మ్యాప్లోకి మనం ఈ యొక్క యాప్లో మీరు చూసుకుంటే ఈ కోర్స్ ప్లే చేసేటప్పుడు బ్లాంక్ స్క్రీన్ వచ్చేస్తుంది. మేము ఇచ్చే ప్రతి ఒక్క విధి విధానాలని క్లియర్ కట్గా మీరు, ఎందుకంటే మార్కెట్లో ఉన్న విషయం మన రైతు సోదరుల దగ్గర ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి. ఆర్కాస్ అవి అనే ఈ యొక్క వెరైటీనే కాదు, రైతుల కోసం కోట్ల రూపాయలు వెచ్చించి మేము ఒక అప్లికేషన్ని డెవలప్ చేయడం జరిగింది. అయితే మీరు ఈరోజు యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే ఆర్కాస్ అవి అంటే ఆ మొక్క గురించి తెలియని, ఎలా సాగు చేయాలి, ఏంటి, వాటి విధి విధానాలు కూడా పూర్తిగా తెలుసుకోకుండా యూట్యూబ్లో చాలా రకరకాల వీడియోస్ చేసి ఆ వెరైటీకి కానీ రైతులకు నిజంగా కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకోకుండా కేవలం వ్యూస్ కోసమే వీడియోస్ అవి పెట్టి చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు. అందుకోసం అని చెప్పేసి మా డేటా అనేది ప్రైవసీగా మాతో పాటు ట్రావెల్ అయ్యే రైతులకు మాత్రమే షేర్ అయ్యేటట్టుగా ఈ యొక్క అప్లికేషన్ని బిల్డ్ చేయడం జరిగింది. సో ఇందులో మీరు డేటా కాపీ చేసుకోలేరు, మీరు కేవలం చూడగలరు, ఇన్ఫర్మేషన్ తీసుకోగలరు మన రైతులు తప్ప ఈ వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోవడం కానీ షేర్ చేయడం కానీ జరగదు. కారణం ఏంటంటే అందరికీ ఇవ్వచ్చు కదా సార్ అని చెప్పేసి మీరు అడగచ్చు. మేము అందరికీ ఇస్తాము, అయితే మన అప్లికేషన్లోనే ఇవ్వడం జరుగుతుంది. సో మీలో ఎంతమందికి ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లాంటి మనదైన ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ రైతుల కోసం ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్లీజ్ టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్ ఇఫ్ యూ ఫీల్ ఎస్ మన రైతుల కోసం ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఈ వెబినార్ అయ్యే లోపల నేను మీకు ఒక పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. లెట్స్ కంటిన్యూ ది వెబినార్. లెట్స్ కంటిన్యూ ది వెబినార్. మైండ్ మ్యాప్కి వెళ్తే మనం సెకండ్ ప్రాబ్లం మనం డిస్కస్ చేసుకున్నాము. నో ఐడియా అబౌట్ చూసింగ్ రైట్ క్రాప్. మనం ఎక్కడున్నాము, కల్టివేషన్ ప్రాక్టీసెస్ తెలియదు, డిసీజ్ మేనేజ్మెంటు, పెస్ట్ మేనేజ్మెంటు ఎట్లానో తెలియదు, నో ఐడియా అబౌట్ మార్కెటింగ్ అండ్ సెల్లింగ్. ఇది చాలా ప్రాబ్లం నెంబర్ 5 వచ్చేసరికి చుక్కలు చూపించే విషయం. మీలో ఎంతమంది ఏకీభవిస్తారు? మార్కెటింగ్ అనే సెల్లింగ్ అనేది లేకపోతే ఎటువంటి పంట అయినా డీలా పడుతుంది అనే విషయం మీలో ఎంతమంది ఏకీభవిస్తారు? ప్లీజ్ టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. సో ఇప్పటిదాకా మనం ఒక్కసారి రివైండ్ చేసుకొని ముందుకెళ్తే మనం ఒక్క మాట మాట్లాడుకున్నాం. మన భారతదేశంలో ఫ్లవర్కు ఉన్న డిమాండ్ గురించి మాట్లాడుకున్నాం. మన భారతదేశంలో చావైనా, బతుకైనా, పండగైనా, పబ్బమైనా, సినిమా రిలీజ్ అయినా, రాజకీయమైనా, శుభకార్యమైనా, అశుభకార్యమైనా ఎక్కడైనా తారసపడేవి ఏంటివి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. పువ్వులు, రైట్. మరి పువ్వులకు మార్కెటింగ్ ఉందంటారా లేదంటారా? మీరే చెప్పారు. ఉందంటారా లేదంటారా? టైప్ ఎస్ ఇన్ ది చాట్ బాక్స్ ఇఫ్ యూ ఫీల్ మార్కెట్ అనేది ఉందంటే. మరి మార్కెటింగ్ అనేది ఉన్నప్పుడు సేల్స్ అనేవి జరగవా? ఖచ్చితంగా జరుగుతాయి సోదరా, రైట్. సో మార్కెటింగ్, సేల్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా, ఖచ్చితంగా సేల్స్ అనేవి కూడా జరుగుతాయి. మీరు కొంచెం పుషింగ్ అనేది చేసుకుంటే ఇంకా ప్రీమియం ప్రైజెస్కి మనం సేల్ చేసుకోవచ్చు. ఆల్ రైట్. సో లెట్స్ కమ్ టు ది ప్రాబ్లం నెంబర్ 6. All right, no idea about scaling next. Problem number 6. No idea about scaling next. దీని గురించి మనం మాట్లాడాలి అనుకుంటే, రైతుగా స్టార్ట్ చేసిన నేను గులాబీలు పండించిన తర్వాత చాలామంది రైతులు మీకులాగే ఇచ్చిన తర్వాత
తదుపరి కార్యాచరణ ఏమిటి అని చెప్పేసి ప్లాన్ చేస్తే అది ఎలాగ స్కేల్ చేసుకోవాలి అంటే ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలో మనకు చాలామంది రైతులకు ప్లాన్ ఉండదు. సో దానికోసం ICAR లాంటి ఒక యూనివర్సిటీ ప్లస్ బెస్టార్ట్ అని చెప్పేసి ఇంక్యుబేషన్ ఆర్మ్ ద్వారా చాలా ట్రైనింగ్స్ అవి మీకోసం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఏంటి అంటే వాల్యూ అడిషన్ ప్రోడక్ట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రోజ్ తీసుకుంటే రోజ్ టీ కానీ, రోజ్ ఆయిల్ కానీ, రోజ్ వాటర్ కానీ ఇలాంటి రకరకాల ప్రాజెక్ట్స్ అనేవి చేస్తూ ఉన్నాం. అయితే మనకు వాతావరణ పరిస్థితులు మీరు కూడా అనుకూలించాలి ఈ వాల్యూ అడిషన్ ప్రాజెక్ట్స్కి. రోజే కాకుండా చాలా వాల్యూ అడిషన్ ప్రోడక్ట్స్ అనేవి చేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి మన టార్గెట్ ప్రతి నెల 60,000 రూపాయల ఆదాయం స్థిరత్వాన్ని మనం సాధించిన తర్వాత స్కేలింగ్ అనేది ఎలా చేసుకోవాలో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది ఎయిమ్కాట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ ద్వారా. ఆల్రైట్. సో మీరు కూడా ఈ 6 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మీరు కూడా ఇదే చక్రవ్యూహంలో ఇన్ని రోజులు ఇరుక్కొని పోయాము అనే ఫీల్ వస్తుందా మీకు? అయితే ఒక్కసారి నేను మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను. వ్యవసాయంలో సిస్టమ్స్ ఎప్పుడూ గెలుస్తాయి, కానీ మనుషులే ఓడిపోతారు. సిస్టమ్స్ వర్క్, పీపుల్ ఫెయిల్. వ్యవసాయం అనే కాదు, ఏ విషయం తీసుకున్నా కూడా సిస్టమ్స్ అనేవి మనం ఖచ్చితంగా తూచా తప్పకోకుండా పాటిస్తే ఖచ్చితంగా గెలుపు అనేది ఉంటుంది. కానీ మనుషులే ఆ సిస్టమ్స్ని పాటించకుండా ఓడిపోతారు. సిస్టమ్స్ వర్క్, పీపుల్ ఫెయిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఉదయం 6ంటికి లేవాలని చెప్పేసి అలారం పెట్టుకుంటే మీరు లేచినా లేకపోయినా అలారం అనేది ఖచ్చితంగా కొడుతుంది. అది ఒక సిస్టమ్. రైట్. 6ంటికి లేయాలి అని చెప్పేసి మనం అనుకున్నా మనం లేస్తే లేస్తాం, లేదంటే లేదు. ఓకే. సో ఈరోజు నేను మీకు ఆ గెలిచే సిస్టమ్ని, విన్నింగ్ సిస్టమ్ని ఇవ్వబోతున్నాను. ఆల్ రైట్. సో నేను ఇక్కడికి ఊరికే రాలేదు. ఈ వెబినార్ నేను ఊరికే కండక్ట్ చేయలేదు. నేను కూడా మీలాగే ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నాను. కానీ నా మెంటర్స్, నా గురువులు నాకేం నేర్పించింది ఒకటే, విజయం అనేది ఒక సైన్స్. మీరు సరైన పద్ధతి పాటిస్తేనే సరైన ఫలితం ఉంటుంది. నేను సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ జాబ్ వదిలేసి రైతుగా మారాను. ఆల్రైట్. ఎందుకంటే నాకు తెలుసు వ్యవసాయం అనేది పేదరికం కాదు, అది సంపద సృష్టి, వెల్త్ క్రియేషన్ చేసే ఒక డొమైన్. నా లక్ష్యం ఏంటి అని చెప్పేసి మనం ఇదివరకే డిస్కస్ చేసుకున్నట్టుగా చూస్తే 10 లక్షల మంది రైతులకు సహాయం చేయడం మేము ఒక లక్ష్యంగా పెట్టుకున్నాము. అందులో భాగంగానే ఎయిమ్కాట్ అగ్రిప్రీనర్స్ అకాడమీని డెవలప్ చేశాము. ఓకే. సో మీలో ఎంతమంది ఎయిమ్కాట్ అగ్రిప్రీనర్స్ అకాడమీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు? ప్లీజ్ టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్ ఇఫ్ యూ ఫీల్ మీ. మీరు ఎంతమంది ఎయిమ్కాట్ అగ్రిప్రీనర్స్ అకాడమీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు? థ్యాంక్ యూ వెరీ మచ్. సి, ఇప్పుడు అస్సలు రహస్యం చెప్తా వినండి. మీ వ్యవసాయంలో 70% విజయం దేని మీద ఆధారపడి ఉందో తెలుసా తెలీదా? మనం 6 సీక్రెట్స్ డిస్కస్ చేసుకుందాం. మీ వ్యవసాయంలో 70% అనే సక్సెస్ అనేది ఎక్కడ దాగుందో మీకు తెలుసా? టైప్ ఎస్ఆర్ నో. తెలుసా తెలీదా? ప్లీజ్ టైప్ ఎస్ఆర్ నో. వ్యవసాయంలో 70% మీ సక్సెస్ ఎక్కడ దాగుందనే విషయం మీకు తెలుసా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ జెన్యూన్ ఆన్సర్స్. సరైన విత్తనాన్ని లేదా సరైన మొక్కను ఎన్నుకోవడం, చూజింగ్ రైట్ ప్లాంటింగ్ మెటీరియల్. మీలో ఎంతమంది ఏకీభవిస్తారు ఈ విషయానికి? ఆల్ రైట్. మీరు తప్పుడు మొక్కను నాటితే మీరు ఎంత కష్టపడినా ఫలితం 0. ఓకే. అందుకే మేము మీకు పరిచయం చేస్తున్నాం ఆర్కాసవి. ఆర్కాసవి అనేది ICAR. ఎందుకు ఆర్కాసవిని అనేది మనం చూస్తే ఇది ICAR వారు మన భారతీయ వాతావరణం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన వెరైటీ. దీనికి హై రెసిస్టెన్స్, వ్యాధి నిరోధక శక్తి అత్యధికంగా కలిగి ఉంటుంది. దీనికి ప్లస్ మార్కెట్లో చాలా అందంగా కూడా ఈ పువ్వు అనేది కనిపించడం జరుగుతుంది. హై డిమాండ్ మార్కెట్లో ఉంది. సాధారణ గులాబీ మొక్కలు దయచేసి మార్కెట్లో నేను చెప్తున్నాను, మీరు గులాబీ పంట వేయకపోయినా నష్టం లేదు.
ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో ఇక్కడ సెంట్ అని, మెరాబుల్ అని, ఆల్రైట్ వ్యానిషా అని చెప్పేసి, బుల్లెట్ అని చెప్పేసి రైతులను రకరకాలుగా ఇబ్బందులకు గురి చేసే వెరైటీస్ చాలా ఉన్నాయి. ఇవి కేవలం నర్సరీలో మొక్కలు అమ్ముకోవడానికి చేస్తున్న జంజాటం తప్ప వాటికి అమ్మెవరో నాన్నెవరో తెలీదు. మన భారతదేశ శాస్త్రీయత, మన భారతదేశ శాస్త్రవేత్తల టెక్నాలజీ ఎలాగా ఉంది అంటే, ఒక చదువుకున్న వాడుగా నేను చెప్తున్నాను, చంద్రుడి సౌత్ పోల్లో మనం ఏ ఒక్క కంట్రీ కూడా ల్యాండ్ చేయలేకపోయినా కూడా మనం చేయగలిగాం. అది మన భారతదేశ శాస్త్రవేత్తల విజ్ఞానం. మీరు సైన్స్ నమ్ముతారా? గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే ఎక్కువ అంటారా? సైన్స్ నమ్ముతారా? 5వ తరగతి 6వ తరగతి కూడా చదవని ఒక నర్సరీ వాడిని నమ్ముతారా? కేవలం యూట్యూబ్లో వ్యూస్ కోసం వీడియో తీసే ఇన్ఫ్లుయెన్సర్స్ని నమ్ముతారా? ఎవరిని నమ్ముతారు? సైన్స్? ఆ 5వ తరగతి 10వ తరగతి కూడా పాస్ కానీ ఒక నర్సరీ వాడిని నమ్ముతారా? ఆ నర్సరీ వాడికి మొక్కలు అమ్ముకుంటే చాలు. సో ప్లీజ్ టైప్ ఎయిదర్ సైన్స్ ఆర్ నర్సరీస్, whomever you believe. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాడ్. సాధారణంగా గులాబీ మొక్కలు పెట్టకండి, అవి మీ డబ్బును తినేస్తాయి. ఎందుకు తినేస్తాయి అంటే, మార్కెట్లో మీరు చూసుకుంటే ఆ వెరైటీస్ యూరోపియన్ కంట్రీస్వి. ఇక్కడ వాతావరణాన్ని తట్టుకొని రాలేవు. ఆ వాతావరణాన్ని తట్టుకొని రావడానికి మన ఫర్టిలైజర్ కంపెనీస్ వాళ్ళు రకరకాల మందులు తయారు చేసి వాళ్ళ జోబులు నింపుకుంటారు, మీ జోబుల్ని ఖాళీ చేస్తారు. ఆర్కాస్ అవి మీ జోబును నింపుతుంది. ఆల్ రైట్. సో ఇది ఎలాగో మనం ఇంకా ముందుకు డిస్కస్ చేస్తూ వెళ్దాం. ఆల్ రైట్, లెట్స్ గో టు అవర్ మైండ్ మ్యాప్. ఓకే, 6 ప్రాబ్లమ్స్. మీలో ఎంతమందికి ఈ 6 ప్రాబ్లమ్స్ అనేవి నిజంగా ఒక బల్బాన్ మూమెంట్ అని చెప్పేసి అనిపించింది? ఖచ్చితంగా ప్రతి రైతు ఈ కనీస పరిజ్ఞానం లేకనే చాలా నష్టపోతూ ఉన్నాడు. ఆల్ రైట్. సో ఇప్పుడు మనం నా జర్నీ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఆల్ రైట్, రిజల్ట్స్ నేను మీకు డోంట్ బీ చీప్ ఆన్ గ్రేటర్ థింగ్స్, సిస్టమ్ వర్క్, పీపుల్ ఫెయిల్ గురించి మాట్లాడుకున్నాము. మా గురువులు ఏదైతే చెప్పారో అది నేను ఫాలో అవుతున్నాను. డోంట్ బీ చీప్ ఆన్ గ్రేటర్ థింగ్స్ అంటే ఉన్నతమైన విషయాలు సాధించేటప్పుడు చీప్ మెంటాలిటీతో వెళ్ళకండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ విషయానికి చాలా ఉదాహరణలు నేను చెప్పచ్చు, బట్ నేను ఎన్నుకున్న ఒకే ఒక్క విషయాన్ని నేను మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఒక రైతు ఆర్కాసవి గురించి చాలా ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నాడు. అన్ని రకాలుగా కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. కానీ సరైన మొక్కలు ఎన్నుకోకుండా డూప్లికేట్ నర్సరీస్ దగ్గర తీసుకున్న తర్వాత, ఎందుకంటే కేవలం 15 రూపాయలు ప్రైస్ తక్కువ అని చెప్పేసి డూప్లికేట్ నర్సరీస్ దగ్గరికి వెళ్ళేసి ఈరోజు పంట మొత్తం దున్నేసుకున్నాడు. మన పంట ఖచ్చితంగా హయ్యర్ ప్రైజెస్ మనం అమ్ముకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్కెట్లో సరైన మొబైల్ కొంటేనే మీకు లాంగ్విటీ అనేది ఉంటుంది. ఆల్ రైట్, మనం తక్కువ ప్రైస్కి వస్తుంది డూప్లికేట్ మాల్ అని చెప్పేసి తీసుకుంటే లాంగ్విటీ ఉంటుందా? ఓకే, మనకు 10-12 సంవత్సరాలు మనతో పాటు మనకు సంపద సృష్టించబోయే ఒక మొక్క దగ్గర మనం కక్కుర్తి పడితే, డోంట్ బీ చీప్ ఆన్ ది గ్రేటర్ థింగ్స్. మీరు గులాబీ సాగు చేయకపోయినా పర్లేదు, ఈ డూప్లికేట్స్ వలలో పడకండి. ఆల్ రైట్. సో అది దాని రిజల్ట్స్ చూస్తే నేను మీకు రిజల్ట్స్ కూడా చూపిస్తాను. ఈరోజు మేము చాలా విషయాల్లో చీప్గా లేం కాబట్టే ICAR వారి చేత రకరకాల ప్రాజెక్ట్స్లో మా విజ్ఞానాన్ని షేర్ చేసుకొని వారితో మన్ననలు పొంది ఇలాగా ఉత్తమ రైతుగానే కాకుండా రీసెర్చ్ ప్యాటర్న్లో కూడా మేము ఉండటం జరుగుతుంది. ఆల్ రైట్. సో ఏవైతే ఈ ఎథిక్స్ ఉన్నాయో, మా రిజల్ట్స్ ఈ ఎథిక్స్ ఉన్నాయో, ఈ 3 పాటించడం వల్ల మాకు లభించిన రిజల్ట్స్, ఫలితాలు అనేవి నేను మీతో షేర్ చేస్తూ ఉన్నాను అన్నమాట ఇప్పుడు. ఆల్ రైట్. సో IAHR వాళ్ళతో ట్రావెల్ చేసి రోజ్ టీ ప్రొడక్షన్ ప్రాసెసింగ్ సెంటర్ కూడా మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, వీఆర్ నాట్ చీప్ ఆన్ ది గ్రేటర్ థింగ్స్. మన జర్నీ
ఎప్పుడూ కూడా మనం గ్రేట్గా ట్రావెల్ చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మన మైండ్ కూడా చాలా ఉన్నతంగా ఆలోచించాలి. డోంట్ బీ చీప్ ఆన్ ది గ్రేటర్ థింగ్స్. ఆల్రైట్, మీలో ఎంతమంది మన ఎయిమ్ కార్డ్ ప్రయాణంలో చాలా ఉన్నతంగా ఆలోచించి గ్రేటర్ థింగ్స్ అచీవ్ కావాలి అని అనుకుంటున్నారు? ప్లీజ్ టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. ప్లీజ్ టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. సో డోంట్ వరీ, ఫిఫ్త్ ప్రాబ్లం ఏదైతే ఉందో ఈ వెబినార్ రికార్డ్ అవుతుంది. వీ విల్ బీ షేరింగ్ దట్ వీడియో టు యూ. ఓకే, సో గ్రేటర్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కలిసికట్టుగా మనం ముందుకెళ్తూ సంపద సృష్టికి ఎలా శ్రీకారం చుట్టాలి మనం. ఆర్ యు రెడీ టు గో ఫర్ ఇట్? ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. అండ్ థర్డ్ అవర్ సక్సెస్ ఈస్, let me share that third success again. సో ICAR IIHR వాళ్ళతో ఈ 23rd సెప్టెంబర్ ఒక అప్లికేషన్ అనేది మేము డెవలప్ చేస్తూ ఉన్నాము. ఆల్రైట్, సో మీరు కూడా ఆ అప్లికేషన్ యాక్సెస్ అనేది పొందడానికి ఖచ్చితంగా అర్హులు. ప్లీజ్ స్టే ట్యూన్ టిల్ ది ఎండ్ ఆఫ్ ది వెబినార్. యూ విల్ బీ గెట్టింగ్ ది యాక్సెస్. ఆల్రైట్, సో మీలో ఎంతమందికి మా యొక్క జర్నీ ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది? ఎస్, ఐఎమ్ విత్ ది రైట్ పర్సన్, రైట్ పీపుల్, రైట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి మీలో ఎంతమందికి అనిపిస్తూ ఉంది? మీలో ఎంతమంది రెడీగా ఉన్నారు వ్యవసాయాన్ని? యు ఆర్ నో మోర్ ఫార్మర్, యు ఆర్ అగ్రికల్చర్ రీఫార్మర్. ఆర్ యు విల్లింగ్ టు టేక్ దిస్ గేమ్ టు నెక్స్ట్ లెవెల్? Thank you very much. So let's move to the mind map once again. Okay, so ఈ మైండ్ మ్యాప్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే, గివ్ మీ ఏ సెకండ్ ప్లీజ్. త్రీ సీక్రెట్స్. ఇప్పుడు మనం 6 ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, అలాగా 3 సీక్రెట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం అనమాట. ఈ 3 రహస్యాలు మనకు తెలిసే అనుకోండి, వ్యవసాయంలో దున్నేయడమే. ఇంకా మీలో ఎంతమంది ఎగ్జైటెడ్గా ఉన్నారు ఈ 3 సీక్రెట్స్ గురించి మీరు తెలుసుకోవడానికి? ప్లీజ్ టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్ ఇఫ్ యూ గెట్ ఎగ్జైటెడ్. ప్లీజ్ టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. కమాన్, చాట్ బాక్స్ డబ్ 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 ఆడిపోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో లెట్స్ కమ్ టు ది సీక్రెట్స్. సీక్రెట్ నెంబర్ సీక్రెట్ నెంబర్ 1. సో సరైటీ వెరైటీని ఎన్నుకోవడమే. సో మనం ఏం నేర్చుకున్నాం ఇదివరకు? మన భారతదేశంలో పువ్వులకి డిమాండ్ ఉంది. సో పువ్వులకు డిమాండ్ ఉంది కాబట్టి చామంతి పెంచుకుందామా, బంతి పెంచుకుందామా, లేక మందారం వేసుకుందామా, లేదా రోజా, లేదా ఇంకొక సంపంగినా. సో రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయి కదా. సో అందులో ఏ వెరైటీని ఎన్నుకోవాలి? అదే ఆర్కాసవి, అదే రోజ్. ఎందుకు? మీరు పంటను ఏదైనా గమనిస్తే 2 రకాల పంటలు ఉండడం జరుగుతుంది. ఒకటి యాన్యువల్స్ అంటారు, రెండోటి పెరీనియల్స్ అంటారు. యాన్యువల్స్ అంటే ప్రతి సంవత్సరం దున్నాలి, దుక్కాలి, మళ్ళీ తిరిగి విత్తనాన్ని నాటుకోవాలి, మళ్ళీ తిరిగి వెళ్ళాలి పంట పండించడానికి. అదే పెరీనియల్స్ అంటారు. పెరీనియల్స్ అంటే ఒక్కసారి పంట నాటితే మీకు 10 నుంచి 12 సంవత్సరాల పాటు వాటి యాజమాన్య పద్ధతులు నీట్గా ఫాలో చేస్తే 10 నుంచి 12 సంవత్సరాల పాటు మనం దుక్కాల్సిన, దున్నాల్సిన, విత్తనాన్ని కొనాల్సిన అవసరం ఉండదు. సో సంవత్సర పంటలకు వెళ్ళడం మంచిదా, దీర్ఘకాలిక పంటలకు వెళ్ళడం మంచిదా? ప్లీజ్ టైప్ యువర్ ఒపీనియన్. సంవత్సర పంటలకా, యాన్యువల్సా, పెరీనియల్సా? సంవత్సరం దున్నడము, దుక్కడము ఇలా చేసుకుంటే బాగుంటుందా? ఒకసారి మనం దున్ని, దుక్కి, యాజమాన్య పద్ధతులు ఇది చేసుకోవడం బాగుంటుందా? సో ప్లీజ్ టైప్ యాన్యువల్స్. ఎస్, లాంగ్ టర్మ్ క్రాప్స్ విచ్ ఇస్ పెరీనియల్. యాన్యువల్స్ అంటే ప్రతి సంవత్సరం వేసుకునే పంటలు. పెరీనియల్స్ అంటే ఒకసారి వేసుకొని 10 నుంచి 12 సంవత్సరాలు మేనేజ్ చేసే పంటలు. చామంతి ఇవి 6 నెలల నుంచి 8 నెలలు పంటకాలం ఉంటుంది. 1 కేజీ పువ్వు హార్వెస్ట్ చేసే టైంలో గులాబీని 10 నుంచి 12 కేజీల ఫ్లవర్స్ హార్వెస్ట్ చేయొచ్చు. ఆర్కాస్ అవి లేబర్ కూడా చాలా తక్కువ. సో ఈ సీక్రెట్ సరైన వెరైటీని ఎన్నుకోవడం. అదే ఏ వెరైటీ? ప్లీజ్ టైప్ ఇన్ ది చాట్ బాక్స్. ఏ వెరైటీ?
కమాన్, ఏ వెరైటీ? బెస్ట్ వెరైటీ ఏది? ఆర్కాసవి. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎందుకు ఆర్కాసవి అనే దానికి తల్లి తండ్రి ఎవరు? మన భారతీయ శాస్త్రవేత్తలు. ఇది వరకు మెరాబుల్ అని, సెంట్ అని ఇవన్నీ ఉన్నాయి చూసారా, వాటి తల్లి తండ్రి ఎవరు? we don't know, right? So secret number 2. సో చాలామందికి ఉన్న ఒకే ఒక క్రిటికల్ మైండ్ సెట్ ఏంటి అంటే, ఇది మనం చేయగలమా లేదా, వెదర్ వీ కెన్ డూ ఇట్ ఆర్ నాట్. ఖచ్చితంగా మీరు ఇది చేయగలరు. కారణం, మీతో పాటు 4,000 మంది రైతులు ఆర్కాసవిని పండిస్తూ 400 కోట్ల రూపాయల సంపదను ఈరోజు కూడా సృష్టిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం 400 కోట్ల రూపాయలు ప్లస్ ఇన్కమ్ను జనరేట్ చేస్తూ ఉన్నారు. ఆల్ రైట్. సో ఇది టెక్నికల్గా నోటి మాట కాదు. నేను మీకు ఒక రిపోర్ట్ చూపించాను చూడండి. ఇట్ ఈస్ పబ్లిష్డ్ బై ICAR. సో ఆర్కాసవికి అంత డిమాండ్ ఉంది. ఈ 4,000 మంది రైతులతో ఫర్ ఎగ్జాంపుల్ మేము కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు, ఓకే, సో నేను మీకు డ్రా చేసి చూపిస్తాను. నేను కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఈ వెరైటీని మార్కెట్లో ఎవ్వరూ సాగు చేయట్లేదు. నో వన్. 9 నుంచి 11 మంత్స్ ఫ్రీగా ఈ వెరైటీని ఆల్ ఓవర్ ఇండియా డిస్ట్రిబ్యూట్ చేశాము. మార్కెట్ మండీస్కి వీటికి ఫ్రీగా. ఇలా చేసుకుంటూ వచ్చిన తర్వాత ఈ మొక్కను ICAR-IIHRతో పాటు కలిపి, ఈవెన్ ICAR-IIHR కూడా దే డిడ్ంట్ డూ ఇట్. ప్రతి రైతు 60,000 రూపాయల ఆదాయం సంపాదించాలి, 10 లక్షల మంది రైతులకు హెల్ప్ చేయాలి అని చెప్పేసి మా యొక్క సంకల్పం ఈ వెరైటీ మొక్కను రైతాంగానికి అందించేలా ప్రేరేపించింది. అందులో భాగంగానే ఈరోజు 4,000 మంది రైతులు ఈ వెరైటీని సాగు చేస్తున్నారు. సో ఈ 4,000 మంది రైతులు ప్రతి సంవత్సర ఆదాయం అందరూ కలిపి, ఒక్కొక్క రైతు కాదు, అందరూ కలిపి 400 ప్లస్ అంతకు మించి కోట్ల రూపాయల సంపదను ఫ్లారికల్చర్లో సంపాదించడం జరుగుతుంది. సో ఈ 4,000 మందితో పాటు మీరు జాయిన్ అయితే ఎయిమ్కాట్ అగ్రిప్రెన్యూర్స్ అకాడమీలో ఎలా సాగు చేసుకోవాలి, వీటికి వాడాల్సిన ఫ్లవర్ ఈల్డింగ్ అయితేనేమి, మొక్క యాజమాన్య పద్ధతులకు అయితేనేమి, ప్రతిదీ పిన్ టు పిన్ స్టెప్ బై స్టెప్ గైడ్లైన్స్ మీకు అందుబాటులోకి వస్తుంది. ఇంత ఇన్ఫర్మేషను, ఇంత అప్లికేషను, ఇలాంటివన్నీ అందుబాటులోకి వచ్చినప్పుడు ఆ యొక్క సిస్టమేటిక్ లెర్నింగ్ పాత్లో మీరుంటే దీన్ని అధిగమించగలరా లేదా? ప్లీజ్ టైప్ ఎస్ ఆర్ నో. పండించగలరా లేదా? ప్లీజ్ టైప్ ఎస్ ఆర్ నో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. సో ఇంత సిస్టమ్ మనం డెవలప్ చేయడం జరిగింది. సో ఈ పండించే విధానం మనకు ఎందుకు? సీక్రెట్ నెంబర్ 3, డైలీ ఇన్కమ్. ప్రతిరోజు డబ్బు సంపాదన. ప్రతిరోజు మీ పాకెట్లో 2 నుంచి 4,000 రూపాయలు జమ అవుతూ ఉంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలాగుంటుంది? ఉన్నతంగా ఉంటుందా ఉండదా? ప్లీజ్ టైప్. యూ విల్ బీ హై ఆర్ లో. ప్రతిరోజు 3 నుంచి 4,000 రూపాయల ఆదాయం మీ జోబులోకి వస్తూ ఉంటే మీరు ఎలా పాజిటివ్గా ఫీల్ అవుతారా, డల్గా డిప్రెస్డ్గా ఉంటారా? హై. యా, హై అనేది హై పిచ్లో చెప్పండి. ప్లీజ్ టైప్ హై. సో టైప్ హై. ప్లీజ్ టైప్ హై. సో దిస్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ ఆర్కాసవి. రైట్ నో మార్కెట్లో ఏది కూడా మీకు ఇంత లాభాలు ఇచ్చేసి జనాలు ఊగిసలాడుతూ చాలా ఈ విషయాలన్నింటినీ తీసుకొని వస్తున్నారనమాట. ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితేనేమి, ఇంకోటి అయితేనేమి. ఆర్కాసవి అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మీకు చిన్న ఒక సక్సెస్ స్టోరీ చెప్తాను నేను మీకు. అట్లనే సీక్రెట్ రెసిపీ కూడా నేను మీకు షేర్ చేద్దాం అనుకున్నాను. మన భారతదేశంలో మన పర్టికులర్గా ఏంటి అంటే కాపీ క్యాట్స్ చాలా ఎక్కువ. ఒక విషయాన్ని మనం ఏదన్నా ముందుండి
దాన్ని కనుక్కొని తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని కష్టపడుకోకుండా కాపీ చేద్దామనే ఆలోచన చాలామందికి ఉంటుంది. సో ఆ చాలామంది ఇలాగే ఆర్కాస్ అవి మొక్కల్ని మా దగ్గర తీసుకొని పోయి డూప్లికేట్ చేసి ఇవ్వడం చేశారు. సో సీక్రెట్ రెసిపీ ఫర్ ఆర్కాస్ అవి ఏంటి అంటే ఎయిమ్ కార్డ్ యొక్క రూట్ స్టాక్. ఆ రూట్ స్టాక్ ఏ యొక్క నర్సరీ దగ్గర లేదు. ఆల్రైట్, చదువు సంధ్య లేని వాళ్ళకే ఉంటే ఇన్నేసి డిగ్రీలు సైంటిస్టులతో పాటు మేము పని చేసేటప్పుడు మనకెంత మైండ్ ఉంటుంది, రైట్? సో మా యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఈ విషయాలన్నీ మా దగ్గర పెట్టుకోవడానికి కాదు, అయితే రైతుకు సరైన విషయ పరిజ్ఞానం ఉన్న వస్తువుల్ని అందించాలనే వి కెప్ దట్ ఆన్ ది రీసెర్చ్ ప్రోడక్ట్ సైట్. లేకపోతే ఏమవుతుంది అంటే దీన్ని దాంతో చేసి దాన్ని దీంతో చేసి తిమ్మిని బొమ్మి చేసే నర్సరీస్ చాలా ఉన్నాయన్నమాట. వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ సీక్రెట్ రెసిపీని మా దగ్గర మాత్రమే పెట్టుకోవడం జరిగింది. ఆల్రైట్, సో మీరు కష్టపడి పని చేయకూడదు, మీరు స్మార్ట్గా పని చేయాలి. మీ కుడి చేతిని తల మీద పెట్టుకొని చెప్పండి, నేను స్మార్ట్ రైతుని. యూ షుడ్ థింక్ లైక్ దిస్. మీ రైట్ హ్యాండ్ని తీసుకొని మై మైండ్ దగ్గర ఐఎమ్ స్మార్ట్ ఫార్మర్. It's from yes sir, we worked and get that done by Israel. So please type I am a smart farmer. Smart and type చేయండి. Yes, smart farmer అయితే ప్లీజ్ టైప్ స్మార్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు అంతా బాగుంది. సో 3 సీక్రెట్స్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు చాలామంది అడుగుతారు, సార్ అలా ఎలా సాగు చేయాలి, ఏ రకంగా చేసుకోవాలి అని మీ యూట్యూబ్ బుర్ర దయచేసి వాడకండి. ఆల్రైట్, సో మేము ఒక సిస్టమ్ అనేది క్రిస్టల్ క్లియర్గా దీనికి బిల్డ్ చేసి ఇచ్చాము, అది ఫాలో అయితే చాలు. మా ఫామ్లో ఇదే, మొక్కకు స్పేసింగ్ వచ్చేసి మూడు అడుగులు, వరుసకు 6 అడుగులు ఉండాలి. ఇది ఫిక్స్, దయచేసి మార్చకండి. ఓకే, సో మేము టెంకాయ చెట్ల మధ్యలో వేస్తాం సార్, మాకు అంతుంది, మాకు మొక్కకు ఇంతుంది అంటే యూ హ్యావ్ టు డిసైడ్ బేస్డ్ ఆన్ అలాంటి రైతులు ఎవరన్నా ఉంటే క్వశ్చన్స్లో మీరు మెన్షన్ చేయండి, ఐ విల్ ఆన్సర్ ఎందుకు చేసుకోకూడదు అని చెప్పేసి. రెండో ప్రధానమైన సమస్య వీడ్ మ్యాట్ అనేది ఖచ్చితంగా మీరు వేసుకోవాల్సి వస్తుంది. కలుపు తీయడానికి కూలీల కోసం వెతకండి. వీడ్ మ్యాట్స్ ఆర్ మ్యాండేటరీ, తప్పనిసరి. ఇది ఒక్కసారి వేస్తే కలుపు సమస్య ఉండదు. చాలామంది రైతులు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే ప్రధానంగా కలుపుతోనే. మన మొక్క మీద వచ్చే ఆదాయం కన్నా మెయింటెనెన్స్ మీదే ఎక్కువ ఖర్చు అనేది అవుతూ ఉంటుంది. సో మీలో ఎంతమంది నిజమని చెప్పేసి దీన్ని అంగీకరిస్తారు, కలుపు మీద ఖర్చు చేసేదే వ్యవసాయంలో వచ్చే ఆదాయం కన్నా ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి? ప్లీజ్ టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. ఏమండి, ఎనర్జీస్ డ్రైన్ అయిపోతున్నాయి, నోబడీ ఈజ్ ఓకే. ఇంతమంది ఉన్నా వీఆర్ నాట్ గెట్టింగ్ యాక్షన్. బోర్ కొడుతుందా వెబినార్? సో హౌ యు ఆర్ ఫీలింగ్? ఓకే, సో నో ప్రాబ్లం. సో మీకు కలుపుకు వీడ్ మ్యాట్స్ అనేవి ఖచ్చితంగా ఉండి తీరాలి. సో మా గైడ్లైన్స్ ప్రకారం నేలను తయారు చేసుకోండి. ఇందుకోసం మేము ఒక కోర్సునే రూపొందించాము, దాని ప్రకారం మీరు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, మేము ఇచ్చే మొక్కలు సాధారణ నర్సరీ మొక్కలు కాదు. ఇవి ICAR IAHR క్వాలిటీ మొక్కలు మరియు ఆర్కాస్ అవి కోసం ప్రత్యేకమైన రూట్ స్టాక్ పై గ్రాఫ్టింగ్ చేయబడ్డాయి. బయట ఎక్కడా మీకు ఇది దొరకదు. ఆల్రైట్, గివ్ మీ ఏ సెకండ్ ప్లీజ్. ఇది ఎందుకు అనే విషయం నేను మరొకసారి ఈ సీక్రెట్స్ తర్వాత రిజల్ట్స్ 1 సెకండ్ ప్లీజ్, ఒక్క నిమిషం. సో ఈ మన ఐకార్ సైంటిస్టులు దే కండక్టెడ్ ఎవ్రీ మంత్ వాళ్ళు ఇది కండక్ట్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే నేను మీకు మళ్ళీ షేర్ చేస్తాను, అది లాస్ట్ రివ్యూ మీటింగ్ది దాని రిలేటెడ్ ఒక డీటెయిల్స్ అవి ఉన్నాయన్నమాట. సో ఆ రిపోర్ట్ అది ఐ విల్ షేర్ ఇట్ పర్సనల్ ఇఫ్ రిక్వైర్డ్ టు బి. ఆల్రైట్, సో నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది. మీరు కేవలం వింటూ కూర్చుంటారా లేక మీ జీవితాన్ని మార్చుకుంటారా? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్?
వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? మీరు నిర్ణయాన్ని జీవితాన్ని మార్చుకుంటారా లేదా కేవలం వింటూ కూర్చుంటారా? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? యూ వాంటెడ్ టు టేక్ యాక్షన్స్ ఆర్ లిజనింగ్ ఓన్లీ ఈజ్ గుడ్? ఆర్ యూ యాక్షన్ టేకర్? రామకృష్ణారెడ్డి గారు ఓన్లీ యాక్షన్ టేకర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లీస్ట్ ఫ్యూ పీపుల్ ఆర్ రెస్పాండింగ్. సో బిఫోర్ గోయింగ్ ఫర్దర్, ఆల్ రైట్, సో లెట్ us టేక్ వన్ స్మాల్ క్విజ్. ఒక క్విజ్ అనేది మనం పార్టిసిపేట్ చేద్దాము. సో టీమ్ ప్లీజ్ పోస్ట్ ది క్విజ్. సో ఖచ్చితంగా అందరూ పార్టిసిపేట్ చేయండి. క్విజ్ పార్టిసిపేట్ అయితే మీకు చాలా విషయాలు అనేవి తెలుస్తాయి. ఓకే, ఇక్కడ ఏంటంటే మీకు ఒక చిన్న క్విజ్ పార్టిసిపేట్ చేయండి. ఇందులో ఎంత పార్టిసిపేట్ చేస్తే మీరు ఖచ్చితంగా అందరూ పార్టిసిపేట్ చేయండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ టేక్ దిస్ క్విజ్ అండ్ ఆన్సర్. ప్లీజ్ కమ్ ఆన్. అందరికీ పోల్ ఆర్ క్విజ్ మీకు డిస్ప్లే అవుతుందా? ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ది క్విజ్. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి, మీరు ఈ క్విజ్ను లైట్గా తీసుకోకండి. యద్భావం తద్భవతి. మనం ఏదైతే అనుకుంటామో అది జరగాలి అంటే చిన్న హౌ యూ డూ ఎనీథింగ్, హౌ యూ డూ ఎవ్రీథింగ్. మనం ఒక పనిని ఎలా చేస్తామో ప్రతి పనిని అలాగే ఇంట్రెస్ట్గా చేస్తాం. పని ఏది చిన్న పని పెద్ద పని అని ఉండదు. పని రైట్. సో మనం ఒక పనిని ఎలా చేస్తామో ప్రతి పనిని అలానే చేయడం మొదలు పెడతాం. సిన్సియారిటీ, సీరియస్నెస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్, రైట్. కలిసికట్టుగా మనం ముందుకెళ్తేనే ఏదైనా చేయగలం. ఆల్ రైట్. సో కొంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, కొంతమంది పార్టిసిపేట్ చేయట్లేదు. సో పార్టిసిపేషన్ ఎవరైతే చేయట్లేదో రిజల్ట్స్ కావాలి అంటే జనరల్గా స్కూల్లో ఏం జరుగుతుందంటే క్విజ్ అయిపోయి నేను మీకు చెప్తానండి. సో ప్లీజ్ పార్టిసిపేట్ ఎవ్రీబడి. Another 1.5 minute. Only few people are taking the quiz, so rest all I'm not sure. మనం ఏదైనా ఒక పనిని ఎలా చేస్తామో ప్రతి పనిని అలాగే చేస్తాం. ఆల్ రైట్. సో ఈరోజు మనం స్కిప్ చేసామంటే రేపు పొద్దున్నే కూడా స్కిప్ చేయడం మనకు అలవాటు అవుతుంది. అదే చేస్తాం.
ఓకే, 60 seconds. Thirty seconds. Fifteen more seconds. Please hurry up. Yeah, time up. Thank you very much. సో ఇప్పుడు మీరు తీసుకున్న పోల్స్ ఏదైతే క్విజ్ ఉందో మీ స్కోర్ తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ప్లీజ్ టైప్ ఎస్ ఇన్ ది చాట్ బాక్స్. రిజల్ట్స్ చూడాలి అనుకుంటున్నారా? ప్లీజ్ టైప్ ఎస్ ఇన్ ది చాట్ బాక్స్. సో ఎంతమంది పాస్ అయినారో ఎంతమంది ఫెయిల్ అయినారో తెలుసుకోవాలనుకుంటున్నారా? Please type S in the chat box if you want to know. Sagar, Kranti Adinarayan garu, Vithail. See, జనరల్గా నేను ఇది వరకు మనం డిస్కస్ చేసుకునేటప్పుడు మన స్కూల్స్ మనం ఏదైతే చదువుకున్నామో పక్కవాడి పేపర్లో కాపీ కొట్టద్దండి అని చెప్పి చెప్తాయి. ఆల్ రైట్. సో అదే మనం పెరిగి పెద్ద అయిన తర్వాత ఒక ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఏం చెప్తారంటే మనం పక్కన వాళ్ళతో పాటు కలిసికట్టుగా నాలెడ్జ్ షేర్ చేసుకోవాలి, ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలి అని చెప్పి చెప్తాయి. అంటే మన స్కూల్లో తప్పు చెప్తున్నారా లేదా మనం ఉద్యోగం చేసేటప్పుడు నిజం చెప్తున్నారా? ఆల్ రైట్. సో స్కూల్ మెకానిజం కాదండి. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మనం కలిసికట్టుగా ముందుకెళితే ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో మీలో ఎంతమంది పాత స్కూల్లో ఈ కాపీలు కొట్టడం అవన్నీ తప్పు అని చెప్పేసి బలంగా నమ్ముతున్నారు? ఎంతమంది బలంగా నమ్ముతున్నారు కాపీ కొట్టి రాయడం తప్పు అని చెప్పేసి? కాపీ కొట్టి రాయడం తప్పు అంటున్నారా? ఓకే, నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. బట్ మోడర్న్ సైన్స్ ఏం చెప్తాను తెలుసా మీకు? ఈ కాపీ కొట్టడం అనేది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మోడలింగ్ అంటే కాపీ చేయడం ద్వారా మనం కూడా ఉన్నతంగా ఎదగలం అనే విషయం మోడర్న్ సైన్స్ ఈరోజు చెప్తోంది. సో అంటే మన స్కూల్లో ఈ కాపీ అనేది ఏదైతే మనకు విషపూరితమైన అనేది అని చెప్పేసి మన మైండ్లో బీజాలు వేసారు చూసారా, అది అబ్సల్యూట్గా రాంగ్. టెక్నాలజీ ఈజ్ చేంజింగ్, ప్రపంచం మారుతుంది, ఏఐ కూడా రాబోతుంది. ఈరోజు ఉన్న స్కూల్స్ రేపు పొద్దునే ఎలా ఉంటాయో తెలియదు. మన మైండ్ కూడా మనం మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. రైట్. మోడర్న్ సైన్స్ ఈజ్ క్లియర్లీ సేయింగ్ ఏదైతే కొలాబరేటివ్ వేలో కాపీ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ స్వామి వివేకానంద ఉన్నారు, స్టీవ్ జాబ్స్ ఉన్నారు, లేదా రతన్ టాటా ఉన్నారు. సో ఆయన ఆలోచనలని మనం కాపీ చేసి మోడలింగ్ చేయగలిగితే ఈవెన్ మనం కూడా అలాగే ఎదగలం. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? సో మరి ఇప్పుడు కాపీ చేయడం రైటా రాంగా? కాపీ చేయడం రైటా రాంగా? ఎస్, మంచి విషయాలు ఖచ్చితంగా కాపీ చేయాల్సిందే. మన స్కూల్లో ఈ విషయాలు చెప్పలేదు. రైట్. సో ఎయిమ్కాట్ అకాడమీలో ఇలాంటి చాలా విషయాల గురించి మనం డిస్కస్ చేసి చాలా ఉన్నతంగా లైఫ్ని ఎలా లీడ్ చేయాలనే విషయాలు కూడా, వ్యవసాయం, వ్యాపారం, లాభం, లీడింగ్ ద లైఫ్ ఇన్ ప్రాస్పరస్ వే. సో అదే విషయాలే ఎయిమ్కాట్ అగ్రిప్రెన్యూర్స్ అకాడమీ యొక్క వాల్యూస్. రైట్. సో దాని తర్వాత ఇంకొక విషయం నేను మీకు ఇక్కడ డిస్కస్ చేయాలి అంటే, ఈ వెబినార్ నేను కేవలం మొక్కలు అమ్ముకోవడానికే, కేవలం మొక్కలు ఇవ్వడం లేదు.
ఆల్రైట్. సో మేము పూర్తిగా కోర్స్ రూపంలో ఒక బండిల్ క్రియేట్ చేసి ఇస్తున్నాం. ప్లస్ మీకు మొక్కలతో పాటు పూర్తి సాగు విధానాలు, కల్టివేషన్ ప్రాక్టీసెస్ అనేవి ఉన్నాయి. రెండో విషయం, మేము మొక్కలు అనేది ఇస్తున్నాము, మేము సేల్ చేస్తున్నాము అంటే ఈవెన్ మొక్కలు సేల్ చేసేది నాట్ మంజునాథ్. 190 మంది రైతులతో మేము ఏంకాట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ అని చెప్పేసి ఒక ఎఫ్పిఓని ఫామ్ చేసి, ఆ ఎఫ్పిఓ ద్వారా ఐసిఆర్, ఐఏహెచ్ఆర్ వీళ్ళని కొలాబరేట్ చేసి 190 మంది రైతుల్ని కొలాబరేట్ చేసి ఒక సిస్టమేటిక్ వేలో ఒక సర్వీస్ మోటోలో చేస్తున్న ప్రయత్నం ఇది. ఆల్రైట్. సో మా అప్లికేషన్ అసిస్టెన్స్ అనేది మీకు ఖచ్చితంగా ఉండటం జరుగుతుంది. మొక్కలు తీసుకున్న ప్రతి రైతుకు అప్లికేషన్ కమ్యూనిటీలో మెంబర్షిప్ అనేది ఉంటుంది. ఆల్రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫీడ్బ్యాక్ అనే విషయం గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. కల్టివేషన్ ప్రాక్టీసెస్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. మొక్క నుండి మొక్కకు 3 అడుగులు, వరుస నుండి వరుసకు 6 అడుగులు అనే విషయాన్ని మనం డిస్కస్ చేసుకున్నాము. వీడ్ మ్యాట్స్ అంటే ఖచ్చితంగా మీకు కలుపు నివారణకు అవసరమయ్యే ఈ యొక్క అంటే మీకు ఎట్లా ఉంటుందంటే వీడ్ మ్యాటు మల్చింగ్ షీట్ లాగా కాకుండా ఇంకా మందంతో వస్తుంది అనమాట. అంటే కొంచెం లావుగా ఉంటుంది. ఒకసారి మీరు వీడ్ మ్యాట్ అనేది వేసుకుంటే 7 నుంచి 8 సంవత్సరాల వరకు మీకు ఉండటం జరుగుతుంది. ఆల్రైట్. సాయిల్ ప్రిపరేషన్, ప్లాంటేషన్ ఎలా చేసుకోవాలి, మేనేజ్మెంట్ యాజమాన్య పద్ధతులు ఎలా చేసుకోవాలి, ఫుల్ బండిల్ మీకు కోర్స్ రూపంలో దొరుకుతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేను చెప్పాల్సిన విషయం ఏంటి అంటే డోంట్ బీ చీప్ ఆన్ ది గ్రేటర్ థింగ్స్. ఆల్రైట్. సో మొక్క ప్రైజ్ మేము చెప్పిన తర్వాత చాలామంది మాకు క్వశ్చన్స్ అడిగేది ఏంటంటే, సార్ ధర్మవరం దగ్గర మాకు ఎంతకి ఇస్తామన్నారు, ఏలూరు దగ్గర అంతకిస్తామన్నారు, ఇంకో చోట ఎంతకిస్తామన్నారు అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. మీకు తక్కువ దొరుకుతుంది అంటే దయచేసి మీరు అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. దెర్ ఈస్ నోబడీ స్టాపింగ్. బట్ క్వాలిటీ అయిన విషయాలు, క్వాలిటీ అయిన వ్యక్తులు, క్వాలిటీ అయిన సిస్టమ్స్, క్వాలిటీ అయిన రీసెర్చ్ స్టేషన్స్ ఇవన్నీ క్వాలిటీగానే జరుగుతాయి. ఆల్రైట్. సో డోంట్ బీ చీప్ ఆన్ ది గ్రేటర్ థింగ్స్. విత్ ఎయిమ్కాట్ మీకు ఏం జరుగుతుంది అనే విషయం మీరు చూస్తే ఐసిఏఆర్, ఐఏహెచ్ఆర్ అనేవాళ్ళు పూర్తిగా మా యొక్క నర్సరీస్ని విజిట్స్ చేస్తూ ఉండటం జరుగుతుంది. రైట్. వాళ్ళ మానిటరింగ్, సైంటిఫికల్గా ప్రాక్టీసెస్, రూట్ స్టాక్. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎయిమ్కాట్ రూట్ స్టాక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ కల్టివేషన్ ప్రాక్టీసెస్ ఇవన్నీ మీకు అందుబాటులోకి రావడం జరుగుతుందన్నమాట. ఓకే. సో మొక్కలు, ఒక మొక్క మీకు 60 రూపాయలు పడుతుంది. 1 ఎకరానికి 2500 మొక్కలు మీకు అవసరం అవుతాయి. సో ఆర్కాస్ అవి అనేది బుక్ చేసుకోవాలి అనుకున్న రైతులు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కు మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి 5000 రూపాయలు పే చేస్తే బుకింగ్ అనేది కన్ఫర్మేషన్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి నేను ఇప్పుడు ఆన్సర్స్ చేయడం జరుగుతుంది. ఆల్రైట్. సో మీలో ఎంతమంది వెబినార్ అనేది ఇన్ఫర్మేటివ్గా ఉంది, ఐ గాట్ ఫుల్ ఫ్లెడ్జ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆర్కాస్ అవి అని చెప్పేసి అనుకుంటున్నారు? ప్లీజ్ టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్ ఇఫ్ యూ ఫీల్. ఎస్, యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ ది క్వశ్చన్. మీరు అన్మ్యూట్ చేసుకొని ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా కూడా అడగచ్చు. ఓకే, యూ కెన్ అన్మ్యూట్ అండ్ ఆస్క్ ది క్వశ్చన్. Please unmute yourself and ask the question. Hello? To read, they are aware of it, but those who do not read, they do not know that the ఎవరండి? technological advancement taking యా, place. నా పేరు చంద్రశేఖర్ రెడ్డి సార్. Technology has చెప్పండి. come. బద్వేల్ నుంచి కాల్ చేస్తున్నాను. కడప డిస్ట్రిక్ట్ బద్వేల్. ఓకేనండి. Technology would ఇప్పుడు make సపోజ్ మేము ఒక ఎకరాకు తీసుకున్న తర్వాత మళ్ళీ డెలివరీ అవన్నీ మీకు చేస్తారు? లేదు సార్, ట్రాన్స్పోర్టేషన్ అనేది పూర్తిగా రైతులే చేసుకోవాల్సి ఉంటుంది సార్. వెహికల్ అయితే మీరే పంపించుకోవాల్సి ఉంటుంది, మీరే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మేము మా వైపు నుంచి లోడింగ్ మాత్రమే చేసి ఇవ్వగలం అనమాట. this is the biggest. నెక్స్ట్ ఎలా అది సాగు చేసేది అవన్నీ క్లియర్ గా మీరు చెప్తారు తర్వాత? అదే సార్, నేను మీకు ఇది ఈ దీంట్లో నేను మీకు చెప్పినట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ కోర్సెస్ అనేవి ఉండటం జరుగుతుంది సార్. ఆర్కాస్ అవి సాగు పద్ధతుల కోర్స్ అనేది మీరు వెళ్తే ఇంట్రడక్షన్, సాయిల్ ప్రిపరేషన్ దగ్గర నుంచి ప్లాంటేషన్, రూట్ స్టాక్ అనేది ఎలా తీసుకోవాలి,
వ్యామ్ వాటరింగ్, ఓపెన్ లూప్ డిఏపి, రీక్యాప్, డిసీజ్ మేనేజ్మెంట్, పెస్ట్ Okay. మేనేజ్మెంట్, మొదటి 4 నెలల యాజమాన్య పద్ధతులు ఇవి కోర్స్ రూపంలో ఉంటాయి అన్నమాట. taking the step to do it. ఓకే. సో మీరు ఇవి అవి మీరు చూసి ఈజీగా చేసుకోవచ్చు. Those people who have been అవి మీరు talking షేర్ చేస్తారా ఎలా about అండి? మొక్కలు తీసుకున్న రైతులకి సార్ అదేదో కంప్లీట్ గా అప్లికేషన్ యాక్సెస్ ఉంటుంది సార్. శబ్దం వస్తుంది కొద్దిగా, దాన్ని ఓకే. వాల్యూమ్స్ కొంచెం తగ్గిస్తారా? ఏదో వేరే ఓకే. ఓకే. వాయిస్ వస్తుంది ఎక్కువ. ఓకే. ఇది ఎప్పుడు వస్తుందండి మామూలుగా మనం నాటిన తర్వాత ఎన్ని మంత్స్? 4 months కి వస్తుందండి. 4 months. అవును. ఓకే. 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 థ్యాంక్ యూ. అంటే మిమ్మల్ని ఎలా కలవచ్చు? అక్కడికి వచ్చి డైరెక్ట్ గా మేము వచ్చి కలిసి తీసుకోవచ్చా ఎలా? సార్ అదే ఇప్పుడు మేము మీరు బుక్ చేసుకున్నారంటే మొక్కలు మా టీం మీకు ఫాలో అప్ అవుతుందండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ థింగ్ చెప్పడం నేను మర్చిపోయాను. మా యొక్క బిల్లు ద్వారానే మీకు ఈ లోకల్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ లేదా ఎన్ఆర్జీఎస్ స్కీమ్ నుంచి కానీ మీకు మొక్కలది రీఫండ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఓకే. మీరు ఈ ఎన్ఆర్జీఎస్ స్కీమ్ కానీ ఈ హార్టికల్చర్ డిపార్ట్మెంట్తో కానీ మాట్లాడుకుంటే ₹1 మీరు ఖర్చు పెట్టకోకుండా మొక్కలు ఫ్రీగా తీసుకున్నట్టు జరుగుతుంది అనమాట. మీరు అమౌంట్ పే చేస్తారు అది- నర్సరీ దగ్గర, అట్ ది సేమ్ టైం ఆ బిల్ అది పెట్టేసి మీరు యూ గెట్ దట్ రీఫండ్. అది చాలా టైం పట్టొచ్చు కదండి? దట్స్ ఇట్ సార్, యూ హ్యావ్ టు ఫాలో ఇట్ అప్ విత్ యువర్ లోకల్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్స్. ఓకే. ఓకే. సరే. థ్యాంక్ యూ. ఎనీ మోర్ క్వశ్చన్స్? హలో హలో, సార్, నేను దేవేందర్ రెడ్డి సార్, తెలంగాణ వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే దేవేందర్ రెడ్డి గారు, చెప్పండి. అలా అండి, అయితే నేను మన IHR లోనే తీసుకున్నాను మొక్కలు, ఒక 3000 ప్లాంట్స్, ఓకే సార్. సేమ్ ఆర్కాస్ అవి. కాకపోతే కొంచెం గ్రోయింగ్ తక్కువ ఉంది సార్, దానికి ఏమన్నా సజెషన్స్ మీకు మీరు ఏమన్నా మీరు చెప్పగలరా? ఈరోజు వెబినార్ది డీటెయిల్స్ ఎట్లా అండి మీకు ఈ మొబైల్ అప్లికేషన్ మొబైల్ నుంచి వచ్చి ఉంటుంది కదా మీకు? అవునవునా, నేను రిజిస్టర్ అయ్యాను అప్పుడు. మనకు యాక్చువల్లీ ప్లాంట్స్ కోసం చూసినప్పుడే రిజిస్టర్ అయ్యాను. ఓకే అయితే మనకు అక్కడ IHR లో కూడా అవైలబుల్ ఉందని అక్కడ తీసుకున్నాను, ఓకే అందుకని. సరే సార్, ఇప్పుడు ఏంటంటే సార్ ఫర్ ఎగ్జాంపుల్ కోర్స్ ఎక్స్క్లూజివ్ లాగా ఏంటంటే సార్ ఓన్లీ మొక్కలు ఏం కార్డ్ నుంచి తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే ఓకే, అంటే ఇప్పుడు అయితే IHR లో అయితే మొక్కలు అయితే ఓకే కదా సార్, రాంగ్ ఏం సార్ కాదు కదా? ఐఏహెచ్ఆర్ మొక్కలైనా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మేము 1 లీటర్ బ్యాగ్స్ ఇస్తాం అనమాట. మేము ఆల్మోస్ట్ 6 to 8 months పెంచుతాం మేము మొక్కలు. ఓకే, సో వాళ్ళు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో ఎలా ఉంటుంది అంటే వీ కెనాట్ కామెంట్ అన్ ఇట్. సాటర్డే సండే లీవ్ సార్ వాళ్ళకి, దే ఆర్ ఆఫ్. 2 రోజులు మొక్కలకి వాటర్ లేకపోతే ప్యాకెట్లో ఉన్న మొక్కలకి ఎలా ఉంటుందో ఇంకా మీరు ఊహించుకోండి. ఓకే ఓకే, సో ఐ డోంట్ వాంట్ టు కామెంట్ అన్ ఇట్. ఓకే ఓకే, నో ప్రాబ్లం. సో అది ఇప్పుడు పెట్టొచ్చు సార్, మరి కొన్ని మళ్ళీ మొక్కలు వెళ్ళిపోయాయి మీ దగ్గర తీసుకొని, ఇప్పుడు సూటబుల్ టైం అయినా ఇంకా కావాలంటారు? మీకు మొక్క నాటుకునే దానికి సూటబుల్ టైం వచ్చేసి శివరాత్రి స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ మే ఎండ్ జూన్ తొలకరి వర్షాలు వచ్చేంత వరకు మాత్రం పెట్టకూడదు. మిగిలిండే ఏ టైం అయినా కూడా మీరు మొక్క నాటుకోవచ్చు. ఓకే ఓకే ఓకే, నేను టచ్లో ఉంటానండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనండి. సో ఎనీ క్వశ్చన్స్ అండి? హలో హలో, హలో సార్. నమస్తే సార్, మీ పేరండి? సార్ రామకృష్ణ రెడ్డి సార్. నమస్తే రామకృష్ణారెడ్డి గారు. సార్ అది యాక్చువల్గా మీరు లాస్ట్ టైం మీరు సాల్టైజ్ చెప్పిద్దామని కొంచెం లేట్ అయింది సార్, అంతే. కాకపోతే ఏంటంటే నాకు చిన్న డౌట్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 80% దాకా చెట్లు ఆల్మోస్ట్ ఒక 1.5 feet దాకా అయినాయి సార్. ఓకే, సో మీరు మొక్కలు ఆల్రెడీ తీసుకున్నారు, కోర్స్ చూస్తున్నారా సార్ మీరు? డైలీ సార్. ఓకే ఓకే, సూపర్. మరి ఈ గ్రూప్లో ఉన్నారా మీరు? ఇది ఫాలో అవుతున్నారా? 1 సెకండ్ ప్లీజ్, ఒక చిన్న విషయం నేను మీతో డిస్కస్ చేయాలి. రామకృష్ణ గారు సార్ చెప్పండి సార్, ఇక్కడ మెసేజెస్ ఉన్నాయి కదా, ఇందులో మన ఫార్మర్స్, ఇది తెలుగు రైతులకండి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటారు. సో మీరు ఇది చెక్ చేస్తుంటారా ఇది? ఓకే ఓకే సార్. సార్ ఇది నేను చూడలేదు సార్. ఓకే, సో యాక్చువల్గా అయితే నేను చూడండి, మీకు అప్పుడు అప్లికేషన్లోనే మెసేజెస్ అని ఉంటుంది. మీరు యాజ్ ఇట్ ఈస్గా మీరు మెసేజ్ చూస్తున్నాను సార్. ఓకే ఓకే, మీరు యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ వాట్సాప్ లాగే వాడుకోవచ్చు ఇది.
రైట్. సార్ అది మెసేజెస్ అయితే చూస్తున్నాను సార్. అయితే ఇది కొంచెం ఇంటర్ఫేస్ కొంచెం వేరేగా కనిపిస్తే అవును సార్. అట్లా ఇంకా మనది చెప్తాను. ఇంకొక అప్లికేషన్ ఐఏహెచ్ఆర్ వాళ్ళకి డెవలప్ చేస్తాండే అప్లికేషన్ ఇదిగోండి ఈ ఇంటర్ఫేస్ వస్తుంది. నేను మీకు నెక్స్ట్ ఇది లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నాం అనమాట. అంటే మనం ప్రైవేట్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఈ ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇది ఎలాగుందో మన రైతులకి అట్లా ఉండేటట్టుగా ప్లాట్ఫామ్ బిల్డ్ చేస్తున్నాం అనమాట. సార్ సో మీకు వాట్సప్, ఇన్స్టాగ్రాము అన్నీ ఒకటే దాంట్లో ఉండేటట్టుగా ఓన్లీ ఫర్ ది అగ్రికల్చర్ కమ్యూనిటీస్. నో స్క్రాప్, నథింగ్. ఓకే సార్. ఓకే. సి టెక్నాలజీస్ కూడా ఇందులో ఐఏహెచ్ఆర్ వాళ్ళ టెక్నాలజీస్ ఏమున్నాయో అవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే హైటెక్ ఫార్మింగ్ ఇలా ట్రైనింగ్స్ ఉన్నాయన్నమాట ఐకార్ వీళ్ళవి. వాల్యూ అడిషన్స్వి ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. సో ఈ కంప్లీట్గా ఇవన్నీ ఒక సింగిల్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొని వస్తున్నాం అనమాట. సో ఇట్స్ ఆల్మోస్ట్ చాలా కోట్లలోనే పెట్టుబడి పెట్టేసి ఫర్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్ వీ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ దిస్ అప్లికేషన్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మీరేదో చెప్తున్నారు సార్. సార్ యాక్చువల్లీ ఏంటంటే సార్ అయితే ఆల్మోస్ట్ ఒక 70% చెట్లు మొత్తం 1.5 feet కంటే కొంచెం ఎక్కువ అయినాయి సార్. ఓకే. ఈ లాస్ట్ టైం మీరు ప్లాన్ ప్రమాదాలు ప్లస్ అవి కొట్టమన్నారు, చేశాను. అయితే బర్డ్స్ మాత్రం విపరీతంగా వచ్చినాయి సార్. ఓకే. అయితే నాకు చిన్న డౌట్ ఏంటంటే మన ఆల్మోస్ట్ 3 months అయిపోయింది సార్. ఆల్మోస్ట్ 4th month, నెక్స్ట్ ఈ 12th వస్తే 4th month సార్. ఓకే. అయితే మన ఫ్లవరింగ్ వదిలేయమంటారా సార్? లక్షణంగా వదలండి సార్. మీకు 1.5 feet వచ్చేసినాయి, ఫ్లవరింగ్ విపరీతంగా వస్తుంది అంటే యూ కెన్ గో హెడ్ అండ్ స్టార్ట్ అర్నింగ్ మనీ. సార్ ఎందుకంటే నాకు కొన్ని మీకు లాస్ట్ టైం శుద్ధ మట్టి ఉంది అవునవును చెప్పాను సార్. కదా మీరు సార్. శుద్ధ మట్టి అది ఇక్కడ కొంచెం చెప్పారనమాట. సాయిల్ రిపోర్ట్ నేను మీకు చెప్పాను కదండి సార్. సాయిల్ రిపోర్ట్ ఏమైనా తీసుకున్నారా? తీసుకోలేదు సార్. యాక్చువల్ కొంచెం వేరే కొంచెం ప్రాబ్లమ్స్ ఉండింది, అందుకే నేను కొంచెం లేట్ అయింది సార్, సారీ. కాకపోతే దాంట్లో కూడా ఏమైతుందంటే సార్, దాంట్లో ఒక్కొక్క చెట్టు టక్కన మంచి సేమ్ టు సేమ్ హైట్ వచ్చింది సార్, 1.5 feet దాకా. కానీ లాస్ట్ టైం మీరు చెప్పిన దాని ప్రకారం చేశాను సార్, అయితే విపరీతంగా వచ్చినాయి సార్. ఓకే ఫైన్ సార్. మీకు అట్లా వస్తుందంటే నో ప్రాబ్లం, గో హెడ్ విత్ ద సేమ్ ప్రాక్టీస్. బేసిక్గా అట్లా తిరిగితే ఏమవుతుందంటే ఈ జింక్, బోరాన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా అట్లా తిరుగుతుంది అనమాట ప్లాంట్. సో మీరు అది ఇచ్చిన తర్వాత రీకవర్ అయినా అంటే వెల్ అండ్ గుడ్ కదా. అయితే ప్రాబ్లం ఏంటంటే సార్, దానికి ప్రాబ్లం అంటే ప్రాబ్లం ఏం పెద్దగా లేదు సార్. యాక్చువల్ ఏమవుతుందంటే కొన్ని ప్లాంట్స్ చిన్నగానే ఉండిపోయినాయి సార్. అవి ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనం వ్యవసాయం చేసేటప్పుడు ఏమవుతుందంటే సార్, అన్ని మొక్కలు యూనిఫామ్గా అయితే పెరగవు సార్. ఒకటి ఎక్కువ పెరుగుతుంది, ఒకటి తక్కువ. రెండోది వచ్చేసి మొక్క ప్రాణంతోనే ఉంది కదా, చచ్చిపోలేదు కదా. లేదు సార్. డన్. ఇంకా అది మీకు ఒక 1 month, 1.5 month అంతా రిట్రైవ్ అయిన తర్వాత అదే పెరుగుతుంది. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ మీరు చెప్పినప్పుడైతే మాత్రం అవి మాత్రం విపరీతంగా బడ్డింగ్స్ మాత్రం చాలా డేంజర్ గా వచ్చేసేస్తాయి సార్. మీరు ఫ్లవర్స్ మార్కెట్కి వేయండి, మీకు డబ్బులు వస్తే మాకు నిజంగా ఆనందం. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సో వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. యా ప్లీజ్ సార్. థ్యాంక్ యూ. సో ఎనీ మోర్ క్వశ్చన్స్? నేను వాసుదేవరెడ్డి సార్. సార్ నమస్తే సార్. మొక్కలు తీసుకుంటే మీరు అప్లికేషన్లో క్వశ్చన్స్ అడగండి సార్. ఇది మొక్కలు తీసుకునే వాళ్ళకి ఏమన్నా కూడా వి విల్ సార్ట్ ఇట్ అవుట్. వి విల్ అడ్రస్ సార్. ప్లీజ్ గో హెడ్ సార్. విల్ అడ్రస్ దిస్ ఫార్మర్. చెప్పండి సార్. నానో డిఏపి ఎప్పుడు వెళ్ళాలి అంటే? ఏ సార్? ఓకే సార్. నానో డిఏపి ఎప్పుడు వాడాలా మొక్కలకు? 1 month అయింది సార్. సార్ మీరు వ్యామ్ వదిలేరా సార్? మీరు ఒక్కసారి వదిలాను సార్. సో మీరు ఇంకో పని చేయండి సార్. మన ప్రాక్టీస్లో ఏంటంటే మనం ఈ నానో యూరియా, డిఏపీలు ఇవి తగ్గించుకునే దానికే
చాలా వరకు పని చేస్తాం అనమాట మనము. వాట్ వి విల్ డూ ఈజ్ మీరు వ్యామ్ వదలండి. వ్యామ్ వదిలిన తర్వాత నేను నెక్స్ట్ వీక్ ఒక ఆర్కాస్ అవి గ్రోయర్స్ది వెబినార్ కండక్ట్ చేస్తాను సార్. సో దాంట్లో మనం కూలంకుషంగా ఈ కెమికల్స్ తగ్గించుకుంటా కాపు ఎట్లా పెంచుకోవాలనే విషయాల గురించి డిస్కస్ చేద్దాం. అవును సార్. ఇప్పుడు సెకండ్ టైం మేము వదులుతా సార్ టుమారో. వదలండి సార్, ఇబ్బంది ఏం లేదు. అది ఎంత వదిలినా కూడా మంచిది. 4 లీటర్లు తెప్పించినాను సార్, హైదరాబాద్ నుండి తెప్పించాను. ఓకే ఫైన్ సార్. ఇన్ఫ్యాక్ట్ మీకు ఇంకొక విషయం ఏంటంటే సార్, మనకు ఆర్కాస్ అవి రిలేటెడ్ది ఈ సైంటిఫికల్గా మనమే చేపిస్తున్నాం అనమాట. సో లైసెన్సెస్ అవి పెండింగ్లో ఉన్నాయి సార్. అవి అయిపోయినాయంటే ఎయిమ్ కార్ట్ మన అప్లికేషన్లోనే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అవునవును సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ సరే సార్, నేను మనం మిస్ అయినా సార్, మన మీటింగ్ మిస్ అయినా. ఓకే ఓకే అందుకోసం మీతో మాట్లాడే అవకాశం వస్తుందని ఇది జాయిన్. ఓకే ఓకే ఫైన్ సార్, ఫైన్ సార్. సరే సార్, టుమారో 1 లీటర్ వ్యామ్ వదులుతా సార్. ఓకే సార్, ఫైన్ సార్. ఓకే, థ్యాంక్ యూ ఓకే సార్. సార్, థ్యాంక్ యూ. సో ఎనీ మోర్ క్వశ్చన్స్? సార్ నమస్తే, ఎవరండి మీ పేరు? హలో సార్, నేనే సార్ రామకృష్ణ గారు. రామకృష్ణ గారు చెప్పండి సార్. సార్ ఇది యాక్చువల్గా కరీంనగర్లో వ్యామ్ దొరకట్లేదు సార్, యాక్చువల్గా సీరియస్గా చెప్పాలంటే. సార్ నేను మీకు అయితే మీరు పని చేయండి సార్, నేను మీకు లింక్ పంపిస్తాను మన అప్లికేషన్ చాట్లో. సో మీరు అక్కడ ఆర్డర్ అది ప్లేస్ చేస్తే కన్నా మన వాళ్ళు పంపిస్తారు, మీకు ఇబ్బంది ఏం లేదు. ఓకే రైట్. ప్లస్ వ్యామ్తో పాటు ఇంకోటి ఏంటి అంటే ఈ ఈల్డింగ్కి దాని రిలేటెడ్వి నేను మీకు వెబినార్ ఇంకోటి కండక్ట్ చేస్తాను సార్, మన సాగు చేస్తున్న రైతులకి, తెలుగు రైతులకి, ఫార్మర్స్కి. సో దాంట్లో ఇంకా కాపు ఇంకా ఎట్లా ఎంఫసైజ్ చేసుకొని పోవచ్చు అనే విషయాలు, మార్కెటింగ్వి ఇవి మనం డిస్కస్ చేద్దాం. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఎనీ మోర్ క్వశ్చన్స్? హలో, నమస్కారం సార్. నమస్తే అండి, మీ పేరు సార్? నా పేరు రవీంద్ర రాజు. నమస్తే సార్, చెప్పండి. అన్నమయ్య డిస్టిక్. మేము ఫాలో అవుతున్నాం సార్. ఇది ఆర్కాస్ అవి మొక్కలు పెట్టాలని కాల్ చేసాము మేడం గారికి, ఇదే నెంబర్కి. ఓకే సార్. స్క్రీన్ ప్లే అవుతుంది కదా. యాక్చువల్లీ అన్నీ బాగా ఉన్నాయి, కానీ యాక్చువల్లీ ఒక అతను 2 years బ్యాక్ మొక్కలు తీసుకున్నాడు మీ దగ్గర నుంచి. అంటే అది నిజమో కాదో తెలియదు, చూసాము తోట బాగుంది, కానీ సార్ అసలు మందులు చెప్పడు అని అంటాడు. మేమే కష్టపడి పండించుకుంటున్నాను తోట అన్నాడు అతను, మేము విజిట్ చేస్తే రాజంపేట దగ్గర. అది నేను ఏంటంటే సార్, ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ ఎనీథింగ్ నెగిటివ్ అబౌట్ సంబడి. ఓకే, ఇప్పుడు ఇంత పెద్ద అప్లికేషన్ అది డిస్ప్లే చేస్తున్నాం, మా రైతులు కాల్లో కూడా జాయిన్ అవుతున్నారు. మన ఫార్మర్స్ రామకృష్ణారెడ్డి గారు అని చెప్పి ఇదివరకే మాట్లాడినారు, ఇంకొక ఆయన వాసుదేవ్ రెడ్డి గారు అని చెప్పేసి లైన్లోనే ఉన్నారు ఆయన. సార్ ఏదైనా మిస్ అవుతానా నేను ఫార్మర్స్ క్వైరీస్? హలో సార్. సార్ ఏదైనా ఫార్మర్స్ క్వైరీస్ మిస్ అవుతామా మేము? సార్ ఇంటరప్ట్ చేస్తున్నాను, మీరు అనుకోకండి సార్. నేను రామకృష్ణ రెడ్డి సార్. ఎవరైతే మీరు కాల్ చేశారో మంజునాథ్ సార్కి, అదైతే చాలా ఫేక్ సార్. అది ఎప్పుడైనా కాల్ చేయండి, మెసేజ్ పెట్టండి, ఏమైనా చేయండి సార్. 100% 5-10 minutesలో మీకు మ్యాక్స్ హాఫ్ అన్ అవర్, మ్యాక్స్ 1 hour అనుకోండి సార్. దాంట్లో మాత్రం మీకు ఖచ్చితంగా మీకు ఇస్తారు సార్. అంటే అతను చెప్పింది సార్ ఫీడ్బ్యాక్, అంతే, మనకు తెలియదు. కొత్తగా ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు మేము ఈ అప్లికేషన్ డెవలప్ చేసాం సార్. ఓకే, కోర్సెస్ ఇచ్చాము, వాళ్ళకి ఏది క్వైరీ వచ్చినా కూడా వాళ్ళు పోస్ట్ చేస్తారు. ఈ రెస్పాన్స్ అది మాది ఎట్లా ఉంటుందో, ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు వాళ్ళు బయట చూడాల్సిన అవసరం ఏముంటుంది అప్లికేషన్? అవును సార్, ఇది ఏం కార్డులోనే ఉందా అది? ఎస్ సార్, ఇది అప్లికేషన్ యాక్సెస్ ఇస్తాం సార్ మేము. ఓకే సార్, ఓకే. మేము అదే ఇప్పుడు వేయాలనుకున్నాం, ఒక 3-4 రైతులు, అంటే ఒక 3 acres, అంటే హాఫ్ ఎకరా. ఇప్పుడు సార్ ఒక విషయం నేను మీకు చెప్తా చూడండి చూద్దాం సార్, ఒక విషయం నేను మీకు చెప్తా చూడండి సార్. ఇప్పుడు ఆల్మోస్ట్ 4,000 మంది రైతులు ఉన్నారు సార్. ఈ 4,000 మంది రైతులను అడ్రస్ చేయడానికే మేము ఒక సిస్టమ్ని డెవలప్ చేసాము, ఒక అప్లికేషన్ డెవలప్ చేసాము, కోర్స్ పెట్టాము. ఏదైనా క్వైరీ ఉంటే కూడా దాంట్లో మెన్షన్ చేస్తే ఇచ్చేస్తాం. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఫీల్డ్కి వచ్చి మేము చూడాలి అది ఇది అంటే మాకు కుదరదు సార్. ఓకే, ఎందుకంటే 3,999 మంది రైతులు మేము ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్, ఇన్పుట్స్ తీసుకొని కల్టివేట్ చేస్తున్నారు. బట్ ఆ ఒక్క రైతుకు ప్రాబ్లం ఉందంటే, ఇప్పుడు
పులగం పలు విధం సార్. ప్రపంచంలో అందరూ ఒకటేలాగా ఉంటారు. అంటే అతను పెస్టిసైడ్ ఏం చెప్పడు అని, అంటే ఫీల్డ్ సిటన్ కదా సార్, ఏమన్నా అది మామూలుగా తెగుళ్ళు వచ్చినప్పుడు మందులు ఏం చెప్పలేదు, నేనే పోయి సొంతంగా కొనుక్కుంటున్నాను అని చెప్పాడు. సార్ ఇప్పుడు ఆయన పొలానికి ఆయనే సొంతంగా కొనుక్కోవాలి కదా సార్, నేనేమని కొని అలా చెప్పండి. అంటే ఏ మందులు ఏ టైంలో ఏ సార్ మందులు డెఫినెట్ గా ఇదంతా ఇవ్వాలి, ఎట్లా అంటే సార్, అది- మేము ఇంత కోర్సు, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంత సిస్టమేటిక్ గా పోతున్నప్పుడు ఎయిదర్ ఆయన కోర్సు ఫాలో కాకుండా ఫోన్ చేసి నాకు ఏ మందులు కావాలా అని అడిగారు అనుకోండి, ప్లీజ్ వాచ్ కోర్స్ అని చెప్తా. ఇప్పుడు మా రైతులు ఉన్నారు, ఎవరైనా కూడా డైరెక్ట్ కాల్ చేసి ఏ డబ్బా మందు ఏమి అంటే, మేము చెప్పే ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటుందంటే అసలు ఆ రోగం ఎందుకు వచ్చింది, దేని నుంచి వచ్చింది, ప్రివెంటివ్ యాక్షన్ ఏంది, Okay. క్యూరేటివ్ యాక్షన్ ఏంది, Okay. కోర్స్ చూడండి అని Okay. ఇన్ని రకాలుగా ఎడ్యుకేట్ చేస్తాం మేము. ఓకే ఆ రైతు ప్రాస్పెక్టివే తప్పు, ఏ డబ్బా కొట్టాలి అని అడుగుతున్నాడంటే ఆ డబ్బా గురించి చెప్పడానికి మేము లేం కదా సార్. ఇప్పుడు ఆ అంతే వ్యాధి సార్, ఎక్కడి నుంచి ఓకే. వచ్చింది, ఏం చేస్తే రాదు, ఎందుకు వచ్చింది, ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి ఏం చేయాలి, కోర్స్ ఆల్రెడీ ఉంది. ఓకే ఓకే అర్థమవుతుందా సార్? సో సరే. ఇది మా ఓకే, ఇప్పుడు ఎడ్యుకేషన్ ప్యాటర్న్ ఓకే సార్. సార్, ఓకే. ఓకే సార్, ఇప్పుడు మీది నర్సరీ విజిట్ చేయాలంటే ఎట్లా సార్ అది? సార్ నర్సరీ విజిట్స్ ఇదే- మీరు ఇదే ఇదే నెంబర్కి వాట్సాప్ వస్తుంది. చేయండి సార్. రిజిస్ట్రేషన్కి మీకు నర్సరీ రిజిస్ట్రేషన్కి ఒక లింక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నర్సరీ ఆల్రెడీ ఓకే ఓకే. నర్సరీ రిజిస్ట్రేషన్ ఏంటంటే సార్ మీకు 2000 రూపీస్ ఛార్జ్ చేస్తారు సార్. ఓకే, 2000 రూపీస్ ఛార్జ్ చేసిన తర్వాత మీరు మొక్కలు తీసుకునేటప్పుడు ఆ 2000 రూపీస్ లెస్ చేస్తారు. ఈ మొక్కల్లో ఓకే సార్, ఓకే. అర్థమవుతుందా సార్? ఎందుకంటే చాలా క్వైరీస్ వస్తారు, చాలా ఓకే, మంది ఓకే. వస్తారు సార్. మాకు అందరినీ అకామిడేట్ అవును, చేయలేక అవును, ఇప్పుడు అవును, చాలా అవును. మంది టైం పాస్ కూడా వస్తారనమాట. అవును అవును ఒక రోజు మేము ఆ నర్సరీ దగ్గర లేబర్ని పెట్టి వాళ్ళని వాళ్ళని అడ్రస్ చేయడానికి కూడా మాకు టైం పడుతుంది కదా సార్. అందుకోసం అని చెప్పేసి ఈ స్కీమ్స్ అవును ఉన్నాయి. అవును అవును కరెక్టే సార్. ఇప్పుడు మేము మేలో అంటే ఫిబ్రవరిలో అట్ట మా జనవరి ప్లాన్ చేసుకున్నాం సార్, ఎట్లా అది? సార్ మీరు జనవరి మంచిదేనా? ప్లాన్ చేసుకున్నా కూడా వేసుకోవచ్చా పంట? ఇప్పుడు బుక్ చేసుకుంటే మీకు మొక్కకి ఏంటంటే సార్ ఇది ట్రీట్మెంట్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. ఓకే సో ఆ ట్రీట్మెంట్స్ ప్రకారమే మొక్క ప్రాపగేషన్, మల్టిప్లికేషన్ ఇవన్నీ జరుగుతాయి. సో మీరు ఇప్పుడు బుక్ చేసుకుంటే మీకు జనవరి మిడ్ ఆ టైంకి మీరు ఎక్స్పెక్ట్ చేసే టైంకి రాగలవు అనమాట మొక్కలు. ఓకే. అందుకోసం మీకు దీంట్లో అటెండ్ కావడం కూడా కారణం అదే సార్. మేడం చెప్పింది ఉంది సాటర్డే అటెండ్ కానీ కొద్దిగా చెప్తారు, మీకు ఏమైనా పైరసీ కావాలంటే చెప్తారని చెప్పారు. ఓకే ఓకే ఫైన్ సార్. మీరు కావాలంటే బుక్ ఓకే, చేసుకోవచ్చు ఓకే, సార్, థాంక్ యూ. నో ప్రాబ్లం. రేపు మేడం గారికి ఓకే. కాల్ చేసినా కూడా యూ కెన్ గెట్ ది డీటెయిల్స్, ఓకే, కంప్లీట్ డీటెయిల్స్. అంటే నేను ఉన్నాను, ఇంకా నలుగురు ఉన్నాం సార్, అందరం కలిసి చేస్తున్నాము. వాళ్ళ కూడా రైట్ సార్. ఇప్పుడు కనుక్కొని ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత ఏంటంటే సార్, అట్ టైం మీరు ఖచ్చితంగా చేసుకోండి. మీకు ఇది ఎట్లా ఉంటుందంటే చాలా ప్రాఫిటబుల్గా ఉంటుంది. సపోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు అప్లికేషన్ ఉంది, కోర్స్ ఉంది. ఓకే, మాకు రెగ్యులర్గా ఏంటంటే ఆర్కాస్ అవి సాగు చేస్తున్న రైతులతో కూడా ఇలాగే సెషన్స్ ఉంటాయి. అన్ని రకాలుగా కూడా అడ్రస్ చేస్తాం సార్. ఇప్పుడు ఆయన మరి ఆయన పేరు ఏదో చూస్తే కినా పర్సనల్గా ఒకసారి కాల్ అన్నా చేసి కనెక్ట్ అవుతాం. అతను చెప్పింది అతను ఫీడ్బ్యాక్ సార్ మార్కెట్లో ఏంటంటే సార్ చాలా మంది బాగుంది. రకరకాలు చెప్తారనమాట. వీ డోంట్ ఎంటర్టైన్ అంతే. అవును సార్. బ్రదర్ చాలా మంది చాలా రకాలు చెప్తారు బ్రదర్. అవన్నీ ఓకే, వదిలేసి మీరు ఉండాలా నాటాలా నేను చేసుకోవాలనుకుంటే మూగాండి. ఊరికే లే, లే, వాళ్ళ లే, మాట నాటాలనే, నాకు కూడా లే, చెప్పారు. లే, లే, మొక్క నాటాలి. సేల్ కోసము అవును, ఆయన అవును, అన్ని అవును, వీడియోలు పెట్టినాడు అవును. అని అవన్నీ అవును, పెట్టి ఆ సార్కి చెప్పి అన్ని చెప్పి ఆయన నాలెడ్జ్ ఏమనేది, నేను అడ్వకేట్, నాకెంత బుర్ర ఉంటుందో మీకు అవును, తెలుసు. అవును సార్. కానీ అవును, అవును సార్. ఆయన ఈ వింటా ఉంటే ఈ రోజు దీంట్లోకి రావాల్సిన పనిలో నేను ఆయన మాటలు వినాలని మళ్ళీ వచ్చిన అవునులే, అవన్నీ వదిలేసి మీరు పెట్టాలనుకుంటే పెట్టండి, ఏం నో ప్రాబ్లం. మళ్ళీ మొక్కల విజిట్ కూడా ఏం చేయాల్సింది పని. నేను పోయి విజిట్ చేసి వచ్చిన, నేను మొక్కలు వేసుకొని వచ్చిన పర్సనల్ గా. థ్యాంక్ యూ సార్, ఏం థ్యాంక్ యూ, ప్రాబ్లం ఏం థ్యాంక్ యూ లేదు. వాసుదేవ్ రెడ్డి గారు. థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ ఓకే వాల్యుబుల్ ఓకే ఫీడ్బ్యాక్ ఓకే అండి. ఓకే థ్యాంక్ యూ గుడ్ బ్యాక్ సార్. నాకు కూడా చెప్పినారు అవి ఓన్లీ మొక్కలు సేల్ చేసి, కానీ నేను ఎవరు సార్కి చెప్పలేదే, నేను మొక్కలు తెచ్చుకున్నాను అంతే. అంటే చెప్పలేదు, మనం ఎక్స్ప్రెషన్ చెప్పినప్పుడే కదా ఆ సార్ సైడ్ నుంచి ఉంటే కొద్దిగా రెక్టిఫై చేసుకుంటారు అనమాట. మన ఫీడ్బ్యాక్ బయట ఒక్క విషయం చెప్తాను సార్, దేర్ ఇస్ నథింగ్ టు రెక్టిఫై చేసుకునేది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము కోట్ల రూపాయల అప్లికేషన్ డెవలప్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఫ్రీగా ఇచ్చాం. వీఆర్ నాట్ డూయింగ్ దిస్ ఓవర్ యాజ్ ఎ బిజినెస్, వీఆర్ డూయింగ్ ఫర్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ నేషన్ గ్రోత్. ఓకే, రెక్టిఫై చేసుకోవాల్సింది నేను కాదు సార్, రైతులు.
ఫర్ సింగిల్ వర్డ్. అదే కదా సార్, అదే కదా ఫీడ్బ్యాక్ ఇట్లా తీసుకోవాలి, రెండు పక్కల తీసుకోవాలి కదా సార్, ఏం జరుగుతుంది మధ్యలో రెండు పక్కల అనేది కాదు సార్. ఇప్పుడు తెలియాలి కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు అది ఒకటే ఒక అవును. మాట చెప్తా చూడండి. మీకు చెప్పిన రైతు అట్లీస్ట్ సార్. ఆయన ఏ రకంగా కల్టివేట్ చేస్తున్నాడు అనే విషయాలు కూడా చెప్పరు. ఎందుకంటే అరకొర నాలెడ్జ్ అనేది ఉంటుంది సార్. ఇది సిస్టమేటిక్ లెర్నింగ్ పాత్. అవును. ఈ లెర్నింగ్ పాత్ లో ఎట్లా ఉంటుందంటే డే 1 అట్లే. నుంచి ఏం చేయాలి, డే 4th మంత్ లో ఏం చేయాలి అనేది ఉంటుంది. మనం 4th మంత్ డైరెక్ట్ గా పోయినామంటే డే 1 ఏం చేయాలో తెలియదు. ఓకే. అర్థమవుతుందా సార్? ఇది జరగాల్సిన ఒక ఓకే, అవును, సిస్టమేటిక్ లెర్నింగ్ అప్రోచ్ ఇది. మనం 4000 మంది కలిసి అవును, ప్రయాణం చేసేటప్పుడు ఒక్కొక్కరు అలా ఉంటారు సార్. మనం వాళ్ళ గురించి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మనం ఓకే ముందుకు సార్, వెళ్ళేటప్పుడు ఓకే, వెనక్కి సార్ లాగే మేము వాళ్ళు చాలా మంది చూస్తాం సార్, వస్తారు సార్. మేమంతా ముందు ఖచ్చితంగా బుడిసేదే రేటు నిర్ణయించుకున్నాము. అదే ఇప్పుడు వాళ్ళని కలిసి అందులో వానలు పడినాయి కదా సార్, దున్నిచ్చని చేసుకున్న తర్వాత రైట్ సార్. మీకు ఈ waiting. నెంబర్ డిస్ప్లే అదే. అవుతుంది చూడండి సార్. మీకు ఆ నెంబర్ కి మీరు కాల్ బ్యాక్ చేయండి. యూ కెన్ డిస్కస్ అండ్ టేక్ ఇట్ ఫర్దర్. అవును అవును, ఆ నెంబర్ కాల్ చేసి ఆల్రెడీ మాట్లాడాను మేడంతో. ఓకే ఫైన్ సార్, ఫైన్. అది చూస్తాం. ఓకే థ్యాంక్ యూ. ఓకే సార్. ఇంకా ఎవరైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా యూ కెన్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్. నో మోర్ క్వశ్చన్స్? ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ ఎవరన్నా కూడా యూ కెన్ రీచ్ అవుట్ ది డిస్ప్లేడ్ మొబైల్ నెంబర్. మీకు వీ విల్ బీ హ్యాపీ టు అసిస్ట్ ఫర్దర్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.